శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రస్యామపింగజటాబద్ధకలాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసహస్తపుటి కామాక్షి పక్ష్మలహాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మహద్భ్యో గురుభ్యో నమః. నిన్నటి రోజు అరుణాచలాంతర్గతంగా అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తుల యొక్క చరిత్రల గురించి చెప్పుకున్నాం. సందర్భానుసారం అక్కడ జరిగే ఉత్సవాల గురించి కూడా చెప్పుకుంటూ
వారి గురించి చెప్పుకోవడం జరిగింది. అమ్మవారు అరుణాచలం గురించి చెప్తూ ఆ వైభవం యొక్క విశేషాలన్నింటినీ కూడా ఎంతగానో కీర్తించిందండి. ఏనాడు నీ క్షేత్రమీశ భక్తులకు ధర్మ బుద్ధులకు ఆస్థానమయ్యుండు, పరులకు బాధలు భావించు నరులు బహువిధ వ్యాధులు పట్టి చెడుదురు. ఇచట దుష్టుల బలమెల్ల క్షణమున అణుగు, అనలగిరి అరుణేషు కోపకాలాగ్ని శలభమ్ము కావద్దు నీవు. ఎంత చక్కటి సందేశాన్ని అమ్మవారిచ్చిందో గ్రహించాలి. మనం ఒక పురాణాన్ని చదివినా లేకపోతే ఒక గురువుల దగ్గర ఒక ఉపదేశాన్ని పొందినా అది మనకి ఎంతవరకు అన్వయం అవుతుంది అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. దాన్ని ఎలా ఆచరించాలి, అందులో ఉన్న సూక్ష్మం ఏమిటి, ఇవి గ్రహించాలి. గ్రహించకపోతే మొదలకు మోసం వస్తుందండి. నేను ఎందుకు ఈ మాట అన్నాను అంటే, అరుణాచలము అనగానే మనం ఏమనుకుంటాం, పాపాన్ని పోగొట్టేటటువంటి క్షేత్రము. పాపాన్ని ఎలా పోగొడుతోంది అరుణాచలము అని చెప్తోంది అమ్మవారు ఇక్కడ. అమ్మవారి వాక్కు నుంచి వచ్చిన మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. పట్టుకోవాలి మీరు గట్టిగా. ఏనాడు ఈ క్షేత్రము ఈశభక్తులకు ధర్మ బుద్ధులకు నాస్థానమై ఉండు. ఈ క్షేత్రం ఈశ్వరుడి యొక్క భక్తులకి ఎప్పుడూ కూడా ఆలవాలమై ఉంటుందిట. అంతేకాదు ధర్మయుక్తులకు, ధర్మ మార్గం వైపు ఎవడు నడుచుకుంటాడో వాడికి ఇది శ్రేయస్సునిస్తుంది. ఏమండి, అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేసాం, అరుణాచలాన్ని చూసాం, అరుణాచలాన్ని వేణోళ్ళ కీర్తించాం, పాపం పోయిందా? తప్పకుండా పోతుంది. ఎప్పుడు? నువ్వు శరణాగతిని పొందినప్పుడు. శరణాగతి ఎప్పుడు పొందుతావు? పశ్చాత్తాపం కలిగినప్పుడు. పశ్చాత్తాపం కలిగి నువ్వు శరణాగతిని పొందిన వాడివి ఏ పరిష్కారం నీకు దొరుకుతుంది అంటే అరుణాచలం వల్ల నీకు పరిష్కారం దొరుకుతుంది. ఏమండి, ఎన్నో పాపాలు చేశాను, అరుణాచలం వెళ్ళి వచ్చాను, పోగొట్టేసుకున్నాను పాపాలన్నీ, ఇప్పుడు కొత్తగా కొత్త పేజీ ఓపెన్ చేస్తున్నాను, ముహూర్తం పెట్టండి పాపం ప్రారంభం చేస్తానన్నాడు అనుకోండి. ఈ పాపం చేసేటటువంటి వాడు ఉంటాడే, వీడిని పరమేశ్వరుడు శిక్షిస్తాడట. ఇది చెప్తున్నా అరుణాచలం. ఒకసారి అరుణాచలం వెళ్ళావు అంటే నీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే వాడిని పరమేశ్వరుడు శిక్షిస్తాడంటుంది. ఎలా చెప్తుందో అమ్మవారు చూడండి ఇక్కడ. ఇది శివభక్తులకి ధర్మాత్ములకి ఆలమైనటువంటి క్షేత్రం ఇది. నువ్వు వచ్చి శరణు వేడవు పరమేశ్వరుణ్ణి. శరణు వేడిన తర్వాత పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. ఏదో తప్పు చేసామనుకోండి, రాష్ట్రపతి భిక్ష కోరుకుంటాడు. రాష్ట్రపతి అనుగ్రహం ఇచ్చి పాపం వాడిని మరణశిక్ష వేయొద్దు అని అన్నాడు అనుకోండి, వాడికి మరణశిక్ష తప్పుతుంది. మళ్ళీ తప్పు చేస్తే ఈసారి మరణశిక్షకి మా క్షమాభిక్ష కూడా ఉండదు. ఇదే అమ్మవారు చెప్తోంది. ఏమంటోంది అంటే, ఏనాడు నీ క్షేత్రం ఈశభక్తులకు ధర్మబద్ధులకు ఆస్థానమయ్యుండు. అయితే పరులకు బాధలు భావించు నరులు, ఇతరుల్ని పెడుతూ ఉంటారే, నోటికి ఇష్టం వచ్చినటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారే, ఆయన శివభక్తుడు, ఈశ్వరుడి సేవ చేస్తున్నాడు, ధర్మమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన గురించి అనరాని మాటలన్నీ మాట్లాడతాడు. ఇది పరమేశ్వరుడి భక్తులు ఊరుకుంటారు కానీ పరమేశ్వరుడు ఊరుకోటండి. నోరు అదుపు యందు ఉంచుకోవాలి. 2 చెడు బుద్ధులు దూరంగా పెట్టుకోవాలి. శివభక్తుల యందు, శివ సేవకుల యందు, శివపరాయణుల యందు, శివ వ్రతాన్ని ఆచరించేటటువంటి వారి యందు, అంటే శివ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పరమేశ్వరుడు అని అర్థం కాదు. శివ అంటే భగవద్భక్తులు. భగవద్భక్తుల యందు ఎవడైతే అపరాధం చేస్తాడో వాడు అరుణాచలం వచ్చినా వాడి పాపం పోదుటాడు. ఇది చెప్తున్నారు అమ్మవారు చెప్పిన మాట, నేను కాదు. అందువల్ల పరులకు బాధలు భావించు నరులు.
ఎదుటివాడిని ఎవడైతే ఇబ్బంది పెట్టాలని చూస్తాడో, వీడి బుద్ధి మారలేదో, అరుణాచలం వెళ్ళినా సరే వాడు బహువిధ వ్యాధులు పట్టి చెడుదురు. వాడికి విపరీతమైనటువంటి వ్యాధులన్నీ కలుగుతాయిట. లోకంలో లేని వ్యాధులన్నీ వాడికే పడతాయి. అంటే అరుణాచలం వెళ్ళినా వీడి బుద్ధి మార్చుకోలేదు కాబట్టి వీడిని రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కల్పించి వాడిని పడగొడతాడు పరమేశ్వరుడు. అందువల్ల అరుణాచలం వెళ్ళావు, పరమేశ్వరుణ్ణి శరణు వేడావు, నా పాపాలను క్షమించమని కోరుకున్నావు, ఇక మీద శివభక్తులతో శివపరాయణులతో నువ్వు కూడా శివభక్తుడి కింద పరమేశ్వరుడి యందు భక్తితో వినమ్రుడవై వినయంతో బ్రతకడం నేర్చుకో. ఇది మనకి అరుణాచలం యొక్క క్షేత్ర మహాత్యం ముఖ్యంగా తెలుపుతున్న సూత్రం అండి. లేకపోతే ఎలా అయిపోతుందంటే తప్పులు చేస్తాం కావాలంటే మళ్ళీ అరుణాచలం వెళ్ళి వచ్చేస్తాం, ఇష్టం వచ్చినటువంటి పనులన్నీ చేయొచ్చు అనుకుంటాడు. మానవుడి యొక్క బుద్ధి చాంచల్యత అలా ఉంటుంది నిజానికి చెప్పాలంటే. అందుకనే కదండి ఇతర మతాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఎందుకు? వాళ్ళు ఈ మాటలే చెప్తారు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, మా దేవుడు క్షమించేస్తాడంటారు. క్షమించడం కాదు, తర్వాత ఎన్నో నరకాలు అనుభవించవలసి వస్తుంది. అందుకనే ప్రాయశ్చిత్తము అది ఎక్కడ కలుగుతుంది అంటే శరణాగతి కలిగినప్పుడు. ఆ శరణాగతిని పొందినటువంటి వాడు ఇక మీదట ఆ పని పునరావృతం చేయకూడదు. అందుకనే రామాయణం చెప్పినప్పుడు నేను విభీషణ శరణాగతిలో శరణాగతికి 6 సూత్రాలు చెప్పాను. చివరి సూత్రం ఏమిటి అంటే ఒక్కసారి పశ్చాత్తాపడిన తర్వాత, శరణు వేడిన తర్వాత చేసిన తప్పును మళ్ళీ పునరావృతం చేసుకోకూడదు, అలా బ్రతకాలి పరమేశ్వరుడు అది చెప్పారు. కాబట్టి బహువిధ వ్యాధులు పట్టి చెడుదురు సుమా ధర్మకంటకులైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడికి వచ్చారు అంటే మారాల్సిందే, శరణు వేడావు అంటే పరమేశ్వరుణ్ణి నీ బుద్ధి మార్చుకోవాల్సిందే. నేను చెప్పాను మీకు మాట, అరుణాచలానికి ముందుగా వెళ్ళక ముందు ఒకలా ఉంటుంది జీవుడి యొక్క ప్రయాణం. అరుణాచలం వెళ్ళిన తర్వాత వాడి ప్రయాణం వేరుగా ఉంటుంది, మారుస్తాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు మార్చిన తర్వాత నువ్వు కూడా దాన్ని మార్చుకుని ఒక సక్రమమైన మార్గాన్ని ఎంచుకోకపోతే పాడైపోయేది నువ్వే. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క కోపానికి నువ్వు గురవుతావు. నేను ఈ మాట చెప్పలేదనుకోండి, అరుణాచలం చెప్పి నేను బాధ్యుడిని అవుతాను మీ అందరూ నేను చేసేటటువంటి పాపాలకి. ఎందుకంటే నేను నమ్మాలి ముందు గ్రంథాన్ని, నేను నమ్మకుండా మీకు చెప్పకూడదుగా. అందువల్ల నీకు పాపం పోతుంది ఎప్పుడు నువ్వు శరణాగతుడు అయింది. నువ్వు శరణాగతుడు కాకుండా మళ్ళీ వచ్చి కనుక పాపాలు చేస్తే, అనకూడనటువంటి భక్తుల్ని దూషిస్తే, శివభక్తులు జోలికి వెళ్తే, పరాయి వాళ్ళ ముందు ఎదుటివారిని హీనంగా చూస్తే, అవతలవాడు తప్పు చేశాడా లేదా తెలుసుకోకుండా నిందిస్తే, శిక్షిస్తే, ఇటువంటి వారందరూ కూడా ఆయుక్షీణులు అయిపోతారు. అరుణాచలేశ్వరుడు ఆ ధర్మపరాయణుల జోలికి వెళ్ళిన వాళ్ళ యొక్క ఆయుష్ని గ్రహించేస్తాడట. ఇది చెప్పింది అమ్మవారు. అందువల్ల ఇచ్చట దుష్టుల బలమెల్ల క్షణమున అణుగు వాళ్ళ బలమంతా ఒక్కసారి గ్రసించేస్తుంది ఆ పర్వతం. నేను ఇంత గొప్పవాడిని అనుకుంటాడు, ఇంక నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటాడు. ఆ భావంతోనే వెళ్తూ ఉంటాడు మళ్ళీ కూడా. ఎందుకంటే వాడి మనసులో ఏమిటి అంటే కొండ వెళ్ళి మనం ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాం, మనం ఇంక మళ్ళీ పాపాలు చేయొచ్చు అనేటటువంటి అహంకారమే ఉంటుంది. అసలు అరుణాచలం వెళ్ళవలసిందే అహంకారం పోగొట్టుకోవడానికి. ఇంకా అహంకారం మనసులో ఉంది అంటే వాడి యొక్క తేజస్సుని, వాడి యొక్క శక్తిని లాగేసుకుంటాట, క్షీణింపజేస్తాట అరుణాచలేశ్వరుడు. అనలగిరి అరుణేషు కోప కాలాగ్ని శలభమ్ము కావద్దు నీవు. అందువల్ల పరమేశ్వరుడి యొక్క కోపాగ్ని కీలల యందు నువ్వు దగ్ధమైపోవద్దు, నీ తేజస్సును నువ్వు పోగొట్టుకోకు. వినమ్రుడవై, ధర్మాత్ముడవై, వినయశీలుడవై, సత్యసంధుడవై నీ జీవితాన్ని మార్చుకోవడానికి అరుణాచలం ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుని నీ జీవితాన్ని మార్చుకోలేకపోయావా, నిన్ను ఉద్ధరించేటటువంటి వాడు ఎవడూ లేడు. మహిషాసురుడి యొక్క విషయంలో కూడా అమ్మవారు ఈ మాటే చెప్పిందండి. అందుకనే కదా ఆ మహిషాసురుడికి అరుణాచలంలో అడుగుపెట్టినా అమ్మవారి మీద కామబుద్ధి కలిగింది అంటే వాడి దృష్టిని అమ్మవారు ఆ వైపుకి ఎందుకు మరల్చింది అంటే వాడు చేసినటువంటి పాపమే. అరుణాచలంలో అడుగు పెట్టగానే నిజానికి ఎంతటి వాడికైనా మనసు మారాలి. నిజంగా వాడు మారలేదు అంటే అది పరమేశ్వరుడు వాడికి ఇంకా
ఆ యొక్క పాపము క్షీణం తీయాలి అని అనుకోవట్లేదని అర్థం. అందువల్ల యోగమాయ అడ్డు వేస్తుంది, పరమేశ్వరుడు అడ్డు వేయడండి, అమ్మవారు అడ్డు వేస్తుంది. వీడిని ఇంకా పరీక్షించాలి, వీడిని మాయలో ఉంచాలి. వీడి బుద్ధిని మార్చుకోవట్లేదు. అరుణాచలం వచ్చినా సరే ఒకసారి చూసింది మారలేదు వీడు, అమ్మవారు మళ్ళీ వాడి యందు మాయని కప్పివేస్తుంది. అందువల్ల యోగమాయ పరీక్షిస్తుంది జీవుణ్ణి. అరుణాచలేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది ఈ కొండని చూసి కొండకి ప్రదక్షిణాన్ని చేసి కూడా వీడు ధర్మాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ యథాతథంగా అధర్మం వైపే అడుగులు వేస్తున్నాడు. వీడిని ఈ యొక్క జీవితమునందు వీడిని అనుగ్రహించడానికి వీలు లేదు, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. ఇందుకు చెప్పింది ఆవిడ. మహిషాసురుని ఎందుకు సంహారం చేసినప్పుడు ఈ మాటలు చెప్పింది అంటే, ఇది ఈ కొండ ప్రాంతము నువ్వు వచ్చి అడుగు పెట్టావు అంటే నిన్ను నువ్వు మార్చుకో. అందుకోసం ఈ మహిషాసురుణ్ణి సంహారం చేసినటువంటి రోజున అక్కడ ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవం ఘనంగా చేస్తారండి. అమ్మవారికి గొప్పదైనటువంటి సేవ. ఆ 9 రోజులు కూడా ఆ దుర్గాదేవిని పూజిస్తారు. గొప్పగా సుందరంగా అలంకారం చేసి అమ్మవారిని ఊరేగింపు చేస్తారట. అమ్మవారిని ఆ యొక్క ఆ అరుణాచల వీధుల యందంతటినీ కూడా. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఇక్కడ పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రావణ మాసం ఎప్పుడైతే ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం వస్తుందో, శ్రావణ మాసం వస్తుందో, ఈ శ్రావణ మాసం ప్రారంభంలో కూడా అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవం జరుగుతుంది. ఏమిటి ఉత్సవం అంటే, మూలా నక్షత్రం రోజున అరుణాచలేశ్వరుడు కిల్నత్తూర్ అనేటటువంటి గ్రామానికి వెళ్తాటండి. వెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే పుట్టుకు మన్ను బదులు అనేటటువంటి ఒక క్రతువు చేస్తాడు. అంటే పుట్టుకు అంటే కుడుములు అని అర్థం, దానికి బదులు ఏమిటంటే మన్ను. అక్కడ నిన్న చెప్పారు మీకు మాణిక్యవాచకర్ల యొక్క కథ. అందులో పుట్టువాణి అనేటటువంటి ముసలావిడిని ఈశ్వరుడు అనుగ్రహించాడుగా. అందువల్ల పుట్టు అంటే కుడుములు, కుడుములకు బదులుగా మట్టి వేస్తాడు అరుణాచలుడు. ఇప్పటికీ వెళ్ళి శ్రావణ మాసంలో ఆ సేవ ఇప్పటికీ జరుగుతోంది అరుణాచలం. అందువల్ల అదొక ఉత్సవం అరుణాచలంలో. అందువల్ల సుందరంగా ఎన్నో సేవలు అరుణాచలంలో జరుగుతాయి. శ్రావణ మాసంలో స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ముఖ్యంగా చేస్తారండి. అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవం తమిళులు చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. శీరధ్వజుడు అని ఒక రాక్షసుడు ఆ శీరధ్వజుడిని సంహారం చేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందువల్ల ఆయనకి అక్కడ ఉత్సవం జరుగుతుంది స్కంద షష్ఠులు అనే పేరుతో. అలాగే శ్రీ కళ్యాణం అని చేస్తారు. మాణిక్యవాచకర్ల యొక్క జ్ఞాపకార్థం మార్గశిర మాసంలో తిరువంబావై అనేటటువంటి గ్రంథాన్ని ఆయన పాడాడు పాటల రూపంలో అరుణాచలం పంచముఖ దర్శనం చేస్తూ. అలా పాడినటువంటి రోజే ఆర్ద్రా నక్షత్రం మార్గశిర మాసం రోజున పాడాడు ఆయన. అందువల్ల ఆ రోజు ఆయన జ్ఞాపకార్థంగా ఆర్ద్రా నక్షత్రం రోజు ఆ యొక్క మాణిక్యవాచకర్లకి ఉత్సవం చేస్తారండి అరుణాచలంలో. ఈ తిరువెంబావై అనేటటువంటి దాన్ని పాడతారు ఈయన మార్గశిర మాసం నెల రోజులు కూడా. అంతేకాదు శివరాత్రి ఉత్సవం ఈ యొక్క అరుణాచలంలో గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటిది. పార్వతీదేవి మహిషాసురుని సంహారం చేసిన స్థలము ఇదే. అందుకనే శివరాత్రి రోజు ముఖ్యంగా ఉదయమే 2 గంటలకు దేవాలయం తీస్తారు. తీసి స్వామివారికి మొట్టమొదటి అభిషేకం జరుగుతుంది. జరిగిన తరువాత స్వామివారికి బిల్వార్చన చేస్తారు. మధ్యాహ్నం 2 వరకు కూడా జరుగుతుంది బిల్వార్చన. ఆ తర్వాత స్వామివారికి విశేష అలంకారాలు చేస్తారు. విశేష అలంకారాలు చేసి ఆ స్వామివారికి ఆ యొక్క లింగోద్భవం వరకు కూడా జాగరణ చేస్తూ స్వామివారికి వివిధ రకాలైనటువంటి సేవలన్నీ కూడా జరుగుతాయి. స్వామివారు ఊరేగింపుగా రథోత్సవంగా బయటకు వస్తారు. ఆ రథోత్సవం విశేషంగా అరుణాచల వీధుల్లో జరుగుతుందండి. అందుకోసం ఈ విధంగా పరమేశ్వరుడు ఇన్ని ఉత్సవాలు అరుణాచలంలో జరుపుకుంటూ ఉంటాడు. అరుణాచలము గొప్పదైనటువంటి క్షేత్రం, జీవుల్ని ఉద్ధరించేటటువంటి క్షేత్రం. ఎలా ఉద్ధరిస్తుంది అరుణాచలం అంటే,
ఇప్పుడు దాకా మీకు చెప్పాను, ఉద్ధరించడానికి ఇదే హేతువు. నువ్వు ధర్మ మార్గం తప్పిపోయినా మళ్ళీ ఆయనే నిన్ను శిక్షిస్తాడు. అయితే మనం ఎన్నో తప్పులు చేస్తాం. తప్పులు చేసిన తర్వాత ప్రాయశ్చిత్త బుద్ధిని పొంది ప్రాయశ్చిత్తం చేసుకునే పద్ధతులు చెప్పాడు. కానీ పరమేశ్వరుడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మళ్ళీ తప్పు చేయడానికి వీలు లేదన్నాడు. అందుకోసం అసలు ఈ ప్రాయశ్చిత్తాలు ఏమిటి, దీన్ని తెలుసుకోవాలి మనం. చాలామంది జీవితం మన మానవుడు అన్నాక తప్పు చేస్తాడు. తప్పు చేశాడు కాబట్టి వాడు ఇంకా జీవితంలో ఎందుకు పనికిరాడు అనడానికి వీలు లేదు. భగవంతుడు ఎవరికైనా సరే అవకాశం ఇస్తాడండి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అందువల్ల పరమేశ్వరుడు నువ్వు ఇలా బ్రతుకు అని ఒక గీత గీశాడు. జీవులన్నీ అలా బ్రతుకుతున్నాయి, ఒక్క మానవుడు అలా బ్రతకలేకపోతున్నాడు. ఎందుకు బ్రతకలేకపోతున్నాడు అంటే అతనికి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనేటటువంటివి తగులుకున్నాయి మనస్సుకి. అందువల్ల పరమేశ్వరుడు చెప్పినట్టు తాను నడవలేకపోతున్నాడు. అందుకనే పరమేశ్వరుడు ఇలా బ్రతుకు అంటే మానవుడు అలా బ్రతకలేనప్పుడు పరమేశ్వరుడికి అవ్యాజమైనటువంటి కరుణండి. వాడిని ఎలాగైనా ఉద్ధరించాలి, ఒక అవకాశం ఇద్దాం, వాడు మారతాళ్లే అనుకుంటాడట. మారినా ఒరే నువ్వు మారితే నిన్ను నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాను, మారతావా, మారగలవా, అయితే ఇలా చెయ్యి అని అరుణాచల మహాత్యంలో నందీశ్వరుడు చెప్పాడు ఆ మార్కండేయుడికి. అయ్యా చాలా పాపాలు ఉన్నాయి, పాపాలంటే ఏ ఏ పాపాలకి ఎలాంటి ప్రాయశ్చిత్తాలు అరుణాచలంలో చేసుకుంటే ఆ పాపములు పోతాయి చెప్పండి అంటే చెప్తున్నాడు. అయ్యా బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోరుకునేటటువంటి వాడు ఎవరైనా బ్రాహ్మణుణ్ణి హత్య చేశాడనుకోండి, పోనీ చేయించాడనుకోండి, ఎందుకంటే నలుగురికి ఉంటుంది భాగం సమానంగా. కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక. ఏమండి, చేసిన వాడికి, చెయ్యమని చెప్పిన వాడికి, చేస్తున్నప్పుడు చూసేవాడికి, ఆ చూసేటటువంటి వాళ్ళని చేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించేవాడికి, ఆ నలుగురికి తగులుతాయండి ఇవి. అందువల్ల ఈ బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోరేవారు అరుణాచలాన్ని చేరి ఖడ్గతీర్థంలో స్నానం చేయమని చెప్పారు. అమ్మవారు ఏ ఖడ్గంతో అయితే కొట్టి తీర్థాన్ని సృష్టించిందో అది ఖడ్గతీర్థం. ఆ ఖడ్గతీర్థంలో స్నానం ఆచరించి రోజు కూడా భస్మాన్ని రుద్రాక్షల్ని ధరించి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ నిష్ఠతో ఉపవాసం చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి ఎవరైతే పూజించి 1 సంవత్సర కాలం పాటు అరుణాచలంలో ఉండిపోతారో, ఆయన్ని అలా సేవిస్తారో, అలా చేసిన వాడికి ప్రాయశ్చిత్తంగా బ్రహ్మహత్యాదోషం పోతుందన్నారు. అలా చేసి ఉపాసన చేసి అరుణాచలేశ్వరుణ్ణి పోగొట్టుకో అంటే పోగొట్టుకున్నాక మళ్ళీ చేయమనా అమ్మవారు అందుకుని చెప్పింది. అందుకని మీకు మొట్టమొదటి ఆ మాట చెప్పిన తర్వాత ఇవన్నీ ప్రాయశ్చిత్తాలు చెప్తున్నాను. ఓహో ఇవన్నీ చేసిన తర్వాత మనం మళ్ళీ వచ్చి చేసుకుని మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనుకుంటారేమో అని ముందుగా ఆ మాట చెప్పాను మీకు. కాబట్టి ఇలా చేస్తే నువ్వు నిజంగా చేసినటువంటి పాపం పోతుంది. అరుణాచలేశ్వరుడిని 1 సంవత్సరం పాటు అలా పూజించమని చెప్పారండి. అంతేకాదు మరొక మాట చెప్పారు, ఇంద్రియ నిగ్రహంతో అక్కడ భిక్షాటన చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సర కాలం కూడా భిక్షాటన చేసుకుంటూ బ్రాహ్మణులకు అన్నదానం కనుక చేయిస్తే కనుక, శివుడికి విశేష పూజలు కనుక చేస్తే ఆ బ్రహ్మహత్యాపాతకం అనేటటువంటిది పోతుంది. మద్యపానం నుండి విముక్తి కోసం అరుణాచలేశ్వరుణ్ణి శతరుద్రీయంతో పఠిస్తూ పాలతో అక్కడికి వెళ్ళి అభిషేకం చేయమన్నారు. ఆ మద్యపానం చేసిన దోషం పోతుందిట. అది అంటే మళ్ళీ వచ్చి మద్యపానం సేవించమని కాదండి, అంతో అక్కడతో వదిలిపెట్టాలి దాన్ని. నువ్వు తాగినా దాని దోషం పోగొట్టుకోవాలి అనుకుంటే మార్గం అది. తరువాత బంగారము అపహరణ చేయడం, ఇది పంచమహాపాతకాల్లో ఒకటి. బంగారాన్ని దొంగలించడం అంటే మహాపాతకం అది. అలాంటి బంగారాన్ని అపహరణ దోషం పోవడానికి అరుణాచల క్షేత్రంలో ఈశ్వరుణ్ణి బిల్వపత్రాలతో పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారిని సంతృప్తిపరచాలి. ఇది ఒక గొప్పదైనటువంటి ఉపాయం అని చెప్పారు. అంతేకాదు షోడగిరి దగ్గర 3 మాసములు ఈ అరుణగిరి చుట్టూ ఇక్కడ ఉండి సహస్ర దీపాలతో అక్కడ దీపారాధన చేసి అర్చించి అరుణాచలేశ్వరుని ఆ యొక్క బ్రాహ్మణుడికి దీపదానం చేయమని చెప్పారు. ఇక గురువు యొక్క భార్యతో సంగమించినటువంటి దోషం పోవాలి అంటే
ఇక్కడ మరొక మాట చెప్తున్నారు, వాళ్ళు షడాక్షరీ జపాన్ని చెయ్యాలట. ఇక్కడికి వచ్చి షడాక్షరీ జపం చేస్తూ 1 సంవత్సర కాలం పాటు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలట. ఇంద్రియ నిగ్రహం కలిగి కొత్త కొత్త పుష్పములతో శివుణ్ణి అర్చిస్తూ శివభక్తులందరినీ కూడా శక్తి కొలది దానము చేసి ఆ ధనమును పంచిపెట్టి కనుక పరమేశ్వరుడి యొక్క ఓంకారంతో కూడుకున్నటువంటి పంచాక్షరి అంటే షడాక్షరి అంటారు దాన్ని. ఆ షడాక్షరి మంత్రాన్ని రోజు కూడా ఎవరైతే అక్కడ అరుణగిరి కొండ దగ్గర కూర్చుని ఆ యొక్క పారాయణ చేస్తూ ఉంటాడో జపం, వాడికి ఈ దోషం పోతుందన్నారు. అయితే మరొక మాట చెప్పారు, ధర్మనింద చేసినటువంటి వాడు, ఒకడు ధర్మంగా బతుకుతున్నాడు, అలా ధర్మంగా బతికేటటువంటి వాడికి మీద అనవసరంగా నింద వేసి తిడితే అలా తిట్టినటువంటి వాడికి పరమదోషం అని చెప్పారు. అలా వచ్చినటువంటి వాడికి ఏం చెయ్యాలి? ఆ పాపం పోగొట్టుకోవాలంటే 1 సంవత్సర కాలం అరుణాచలంలో నియమంతో నివసించి యథాశక్తిగా యాగం చేసి రుద్రయాగం ఈశ్వరుణ్ణి అర్చన చేయాలని చెప్పారు. అంతటి చేస్తే సంవత్సర కాలం అప్పుడు పోతుందండి ధర్మాత్ముల్ని నిందించినటువంటి దోషం. ధర్మంగా వెళ్ళేవాడిని నిందిస్తే అంత దోషం వస్తుంది. మళ్ళీ వ్రతనిష్ఠుడై 1 మాసం అరుణాచలం నివాసం చేస్తూ శివునికి ఉపచారాలన్నీ సలుపుతూ ఒక పండగ రోజు బ్రాహ్మణులకి అన్నదానం చేసి నల్ల ఎద్దుని ఆబోతుగా వదిలితే గనక అరుణాచలంలో అలా వదిలిన వాడికి గురుద్రోహం చేసినటువంటి పాపం పోతుందన్నారు. గురువుకి ద్రోహం చేశాడు, అలా ద్రోహం చేసిన వాడికి ఎంత పాపం? ఆ పాపం పోవాలంటే ఎక్కడైనా పోతుందా? కానీ అరుణాచలంలో పోతుంది. నువ్వు నిజంగా పశ్చాత్తాపడి వెళ్ళి అలా ఈశ్వరుని సేవిస్తే ఆ గురువుని అవమానించిన దోషమంతా కూడా పోతుంది. వాడిని గురుద్రోహి అని పిలుస్తారు. వాడి యొక్క పాపం పోవాలంటే అరుణాచలమే శరణ్యం. అయితే స్త్రీని చంపిన వాళ్ళు కానీ, శిశుహత్య చేసిన వాళ్ళు కానీ, భ్రూణహత్య చేసిన వాళ్ళు కానీ, అంటే కడుపులోనే శిశువుని చంపేయడం భ్రూణహత్య అంటే, ఇలాంటి పాతకాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అరుణాచలంలో నువ్వులు దానం ఇచ్చి నువ్వులు కలిపినటువంటి అన్నముతో హోమం చేయమని చెప్పారు. అంతేకాదు అలా చేస్తే వారి పాపాలు దొరికిపోతాయి. ఎవరికీ తెలియకుండా, మూడో వాడికి తెలియకుండా వాడు మాత్రమే పాపాలు చేసి రహస్యంగా నేను పాపాలు చేశానని ఎవడైతే పశ్చాత్తాపడతాడో వాడు మరి అసత్యాలు చెప్పేటటువంటి వాడు, అబద్ధాలు మాట్లాడేటటువంటి వాడు. వీళ్ళు అరుణగిరికి వెళ్ళి 6 నెలల పాటు దీక్ష తీసుకోవాలి. దీక్షాబద్ధులై అరుణాచల స్తోత్రాలతో ఆ పరమేశ్వరుని రోజు ప్రార్థన చేస్తూ అరుణగిరికి ప్రదక్షిణ చేయమన్నారు. అప్పుడు వాడి పాపాలు పోతాయన్నారు. అలాగే బావులు చెరువుల్ని పూడ్చి చేస్తారు చాలామంది, పూడ్చి చేసి ఇల్లు కట్టేసుకుంటూ ఉంటారు. లేదా ఇల్లు రెనోవేషన్ చేయించుకుంటూ పాతకాలం బావులు ఏమైనా ఉంటే వాటిని పుడికి కూడా వాటిలో వరలు కూడా తీయించకుండా మూసేస్తూ ఉంటారు. అలాంటి దోషాలు చేసేవాళ్ళు, చెరువుల్ని పూర్తి చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే వాడికి పాపం అలాగే ఉండిపోతుంది. వాళ్ళు ఏం చెయ్యాలి? అరుణాచల క్షేత్రానికి వెళ్ళి భక్తిగా అక్కడ ఉంటూ అక్కడ బావులు కానీ చెరువులు కానీ త్రవ్విస్తే అక్కడ పాపం పోతుందని చెప్పారు. అందువల్ల ఇక్కడ ఇంకా చెప్తున్నారు విషయం, ఎదుటివాడికి ద్రోహం చేసినటువంటి పాపం పోవాలి అంటే అరుణాచలంలో నివసించే సాధువులకి ధనాన్ని సమర్పించి తృప్తిపరచాలట వాళ్ళని. అలాంటి వారికి మోక్షం నిశ్చయంగా వస్తుందన్నారు. అయితే మరొక్క మాట చెప్తున్నారు, మాంసభక్షకులు అంటే మాంసం ఎవరికి నిషిద్ధమై ఉన్నదో వాళ్ళు కనుక మాంసం భుజిస్తే వాళ్ళు ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే 3 పక్షములు అంటే 45 రోజుల పాటు అరుణాచలంలో ఉండి అరుణాచలేశ్వరుడికి మనోహరమైన దివ్యమైన నైవేద్యాలన్నింటినీ సమర్పించాలి. 3 సార్లు అరుణాచల నామం ఉచ్చరిస్తే ఈ యొక్క నివేదన చేస్తున్నప్పుడు ఈ పాపములన్నీ తొలగిపోతాయి అన్నారు. అంతేనా స్వామి? మోక్షమును కోరువారు అరుణాచలమున నివసిస్తూ అరుణాచల మంత్రాన్ని జపిస్తూ ఆ అరుణగిరిని పూజిస్తూ ఉండాలయ్యా ఎవడైతే మోక్షం పొందాలని అనుకుంటున్నాడో. కాబట్టి
అరుణాచలమునకు పాదములతో ప్రదక్షిణ చేసినట్లయితే సర్వదా శుభం కలుగుతుంది. అందుకనే నడిచి వెళ్ళి ప్రదక్షిణ చెయ్యాలి ఆ అరుణగిరికి అందరికీ కూడా. అందువల్ల అంటున్నాడు ఆయన, ఎంతటి ధర్మం అవలంబించాలి అన్న మాట వచ్చినప్పుడు నందీశ్వరుడు అంటాడు గొప్ప మాట ఇక్కడ, కాలు తడబడినప్పుడు కానీ, అలాగే తుమ్ము వచ్చినప్పుడు కానీ, దుస్వప్నములు వచ్చినప్పుడు కానీ, రాత్రులప్పుడు నిద్రలో ఎక్కువగా సంతోషం కలిగినప్పుడు కానీ, చక్కటి జ్ఞానం అంకురించిన వాళ్ళు, తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అరుణాచల అని నామాన్ని తలుచుకుంటారు. అందువల్ల వాళ్ళు మాట్లాడితే నోటి నుంచి అరుణాచల అనే మాట రావాలి. అలా వచ్చిన వాడికి ఈ పాపం అనేటటువంటిది దరి చేరదు. ఎప్పుడు పలికిస్తాడో తెలుసా అలాగా. అందుకనే స్మరణాన్ముక్తి అన్నాడు. అరుణాచలం అంటే మామూలు విషయం కాదండి. అరుణాచల అని నోటితో పలికితే అంత్యమునందు వాడు శివసాయుధ్యానికి వెళ్ళి తీరతాడు. కొన్ని వేల సార్లు వెళ్ళొచ్చానండి అరుణాచలం అన్నాడు అనుకోండి ఒకడు, వాడు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా వాడి జీవితంలో వాడి బుద్ధి మార్చుకోలేదు, వాడు పాపపు పనులే చేస్తున్నాడు. అలాంటి వాడిని పరమేశ్వరుడు శ్లాఘించడు. ఒకవేళ పరమేశ్వరుడి దృష్టి యందు నువ్వు ఇంకా దోషిగానే నిలబడితే మాయ కమ్ముతుంది వాడికి. నేను ఇందాక చెప్పానుగా, మాయ కమ్మినప్పుడు ఏమవుతుంది, అంత్యకాలమునందు ఆ నామము గుర్తురాదు. అంత్యకాలంలో పరమేశ్వరుడి నామం ఇప్పటి నుంచి చెప్పడం ఎందుకండి, అంత్యకాలం వచ్చినప్పుడు అప్పుడు చెప్తే సరిపోతుంది కదా అనుకుంటావు. కానీ ఆ సమయంలో నీకు ఆ మంత్రం గుర్తురమ్మంటే రావాలిగా, అది ఆలోచించాలి. అందువల్ల అంత్యకాలమునందు నీకు పరమేశ్వరుడి దృష్టి రమ్మంటే ఎలా వస్తుంది. అందుకనే పరమేశ్వరుని ప్రార్థన చేశారు మహానుభావులందరూ కూడా. దంతంబుల్ పడనప్పుడే, తనువునం ధారూడి ఉన్నప్పుడే, కాంతా సంఘంబు రోయనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, అయా చింతింపన్ వెలని పదాంబుజాలమునన్ శ్రీకాళహస్తీశ్వర. నేను ఏదో ముసలివాడిని అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీ గురించి ఆలోచిస్తాను పరమేశ్వర అంటే, ఆ సమయంలో నిజంగా నీ గురించి నేను ప్రార్థన చేయగలనో లేదో, నా ఒంటిలో ఓపుకుంటుందో లేదో, ఓ 2 గంటలు కూర్చుని నీ గురించి వినగలనో లేదో, పరమేశ్వర అంతవరకు నన్ను ఉపేక్షించకు. ముందుగానే నాకు ఓపిక ఉన్నప్పుడే, జర అనేటటువంటిది నా శరీరమునందు రాకుండా ఉన్నప్పుడే నన్ను అనుగ్రహించి నీ పాద సన్నిధికి నన్ను తీసుకువెళ్ళు స్వామి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం బహుత విగతత్వాదిజనం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కింతే నవపుష అంటారు శంకరాచార్యులు వారు. నేను ఎలా పుట్టానన్నది ముఖ్యం కాదు. నేను దోమగా పుట్టినా, జంతువుగా పుట్టినా, చెట్టుగా పుట్టినా, ఆఖరికి మనిషిగా పుట్టినా, పందిగా పుట్టినా నాకు ఏ విధమైన బాధ లేదు పరమేశ్వర. ఏ జన్మ ఎత్తానని ముఖ్యం కాదు. ఏ జన్మ ఎత్తినా నీ పాదముల యందు దృష్టి పోకుండా ఉంటే నాకు చాలంట. ఆ దృష్టి నాకు అలవడాలి. నా చేత శివ సంబంధమైనటువంటి పనులు చేయించుకో. నన్ను అధర్మం వైపు నడపకు స్వామి. నన్ను ఆ వైపు మార్గం వైపుకు నన్ను తిప్పకు. ఉన్న దాంట్లో నీ యొక్క సేవ చేస్తూ అనుగ్రహాన్ని పొంది శాశ్వత శివ సాయుధ్యాన్ని అనుగ్రహించు. ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ జీవితం ఉంటే ఎంత, పోతే ఎంత. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే కలు దుస్తారే కృపయా పారే పాహి మురారే. పరమేశ్వర, ఇంతకాలం ఈ జీవుడి కింద నన్ను ఇలా తిప్పుతావయ్యా, నా చేత ఎందుకండి ఇన్ని దుర్మార్గపు పనులు చేయిస్తావు? నన్ను అలా చేయించకు. నీ వైపు నా దృష్టి తిరిగేలా చూడు. నీ వైపు తిరగడం అంటే ధర్మం వైపు నా బుద్ధి తిరిగేలాగా చూడు. అందుకనే అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు మనం కోరుకోవాల్సిన కోరిక అదండి. ఏ కోరిక కోరుకున్నా పరమేశ్వరుడు ఇస్తాడు, కాదనడు. అసలంటూ నీ బుద్ధి ధర్మం వైపు తిరిగితే ఆ తర్వాత నువ్వు నాకు ఇది కావాలనేటటువంటి అవసరం నీకు రాదు. అందువల్ల పరమేశ్వరుణ్ణి ఇది కావాలి అని కోరుకోకూడదు అరుణాచలం వెళ్తే. కానీ ఒకవేళ కోరుకోవాల్సి వస్తే నా బుద్ధి ధర్మం వైపు తిరిగేలా చూడు, నీ పాదాల వైపు తిరిగేలా చూడు, నన్ను అనుగ్రహించు. ఇది కోరుకోవాలి పరమేశ్వరుని. అంటే నిజానికి శంకరాచార్యులు వారు గుడికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఏమి కోరుకోవాలో కూడా వీళ్ళకి తెలీదు అని మన మీద పెట్టకుండా ఆయన మీద పెట్టుకుని మనకు అందించాడండి శ్లోకాలన్నీ.
భగవంతుడిని ఎలా కొలవాలో, ఎలా పాదాలు పట్టుకోవాలో మనకి మార్గనిర్దేశకత్వం చేశారు ఋషులందరూ కూడా. అందువల్ల అరుణాచలేశ్వరుని గురించి తలుచుకున్నప్పుడు కానీ, తడబడినప్పుడు కానీ, తుమ్ము వచ్చినప్పుడు కానీ, దుస్వప్నం కలిగినప్పుడు కానీ, ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు కానీ అరుణాచల అనుకో. ఈ అరుణాచల అనుకోవడం నీకేమిటి? అనుకోవడం ఇది నీకు ఒక గొప్పదైనటువంటి శిక్షణ. ఈ శిక్షణలో నీకు రాటు తేలి ఆఖరికి అంత్యమునందు కూడా నీకు నోటి నుండి అరుణాచల అనే నామం వస్తుంది. లేకపోతే అంత్యమునందు దాన్ని పట్టుకోవడం చాలా కష్టం సుమా, చాలా ఇబ్బంది పడిపోతావు. ఎందుకంటే గొంతు నులిమేసినట్టుంటుంది, 1,00,000 తేళ్ళు వచ్చి శరీరాన్ని కుట్టినట్టుంటుంది. అంత బాధపడతాడు జీవుడు శరీరంలోంచి పైకి లేచేటప్పుడు. శ్వాస ఎగశ్వాస వచ్చేస్తుంది, శ్వాస ఆడదు. అలా ఎగశ్వాస వస్తున్నప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని మిటకరించి చూస్తాడు. ఎదురుగుండా యమభటులు కనిపిస్తూ ఉంటారు. వీడు చేసిన పాపముల గురించి చర్చ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ వీడికి వినిపిస్తూ ఉంటాయి. దృష్టి పరమేశ్వరుడి మీద నిలబడితే ఎలా ఉంటుంది? కొడుకు తీసుకొచ్చేస్తాడు, కాళ్ళు చేతులు పట్టుకుని నేల మీద పడుకోబెడతాడు తీసుకొచ్చి. ఇవన్నీ చేస్తూ ఉంటే నాకేదో అయిపోతుంది, ఇంక నేను ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాననే భయంలో లోనైపోయి ఈ జీవుడు అనేటటువంటి వాడికి పరమాత్మ గుర్తురాడండి. ఎందుకు? నా ఇల్లు, నా పుత్రులు, నా సంసారం, నా డబ్బు అనే ధ్యాసలో ఉన్నంత వరకు పరమేశ్వరుడి యొక్క ఆలోచన మనకి దరికి రాదు. ఏదైనా తృణప్రాయంగా విడిచిపెట్టి పరమాత్మ సన్నిధినే కోరుకునేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, పరమాత్మ వైపుకు తిరిగేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆ సాధన వల్ల ధరిస్తాడు చిట్ట చివర. ఇవన్నీ కూడా వచ్చేవి పోయేవి, సహజం. అంటే జననం మరణం, అలాగే యవ్వనం జర అందరికీ కామనేనండి. ఇది అందరికీ వచ్చేవే, నీకంటూ రాజని ఎవడైనా రాసివ్వగలడా? అందువల్ల ఇదంతా సహజం, ప్రకృతి సహజం అనే స్థితికి వెళ్తాడు వాడు. కాబట్టి దాన్ని తేలికగా తీసుకుంటాడు, పరమేశ్వరుణ్ణి మనసు యందు ధ్యానం చేయగలుగుతాడు. అందువల్ల నందీశ్వరుడు ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే, ఏ పని చేసినా ఆ పనిలో అరుణాచలుణ్ణి మిళితం చేసుకో, దానివల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది. వర్ణాశ్రమమునందు భ్రష్టులైనటువంటి వారు చాలామంది ఈరోజు బ్రాహ్మణత్వంలో కూడా యజ్ఞోపవీతాలు తీసేస్తున్నారు. నిజంగా అలా తీసేసే వాళ్ళకి నమస్కారం. ఎందుకు అంటే నిజానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారు నాకు అక్కర్లేదు అని. అందువల్ల వర్ణాశ్రమముల నుండి భ్రష్టులు అవ్వద్దు. ఒకవేళ భ్రష్టులైతే, ఈ వర్ణాశ్రమం నుండి భ్రష్టులైన వారు, శివాపచారం చేసిన వారు 3 రోజులు అరుణాచలంలో నివసించినంత మాత్రం చేత పాపములు అనేటటువంటివి పోగొట్టుకుంటారు. కాబట్టి నువ్వు తప్పు తెలుసుకుని వెళ్ళి అరుణాచలంలో 3 రోజులు నిద్ర చేయగలవా? ఈశ్వరుణ్ణి కొలవగలవా? ప్రార్థన చేయగలవా? అరుణగిరి చుట్టూ తిరగగలవా? నీ పాపాలు ఏవైనా ఉంటే నేను తీసేస్తాను, అక్కడ నుంచి మారు, ఇది చెప్తున్నాడు. అందువల్ల పరమేశ్వరుడికి వేదశీర్షుడు అని పేరు ఆయన. ఎందుకంటే వేదాహవేదం పురుషం మహాంతం అని ఆయన మనకి వేదంలో ఆయన్ని కొలుస్తారు. ఎందుకంటే వేదాలకి కూడా అందనటువంటి విధంగా పైన, దానికి పైన నిలబడతాడు పరమేశ్వరుడు. అందుకని వేద శీర్షుడు అని పరమేశ్వరుడిని పిలుస్తారు. ఆ పరమేశ్వరుడు వేదముల చేత కీర్తించబడిన సదాశివుడు అరుణాచలంలో పార్థివ రూపంలో, అంటే ఒక కొండ రూపంలో, భూమి రూపంలో కనిపిస్తున్నాడు మనందరికీ కూడా. నిజానికి అరుణాచలం ఉన్నదే, ఈ అరుణాచలము భూకైలాసము. పరమేశ్వరుడు అందే కొండ రూపంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. నందీశ్వరుడు చెప్తున్న మాటలండి చూడండి. అది భూమిపైన శివలోకంతో సమానమయ్యా. ఇతర క్షేత్రములలో మానవులు తపస్సు వల్ల సిద్ధిని పొందుతారు. కానీ అరుణగిరిని ఒక్కసారి మనసులో స్మరించినంత మాత్రం చేత వాళ్ళు సిద్ధిని పొందుతారు. అందుకనే అరుణ అంటే మీకు మొన్న చెప్పాను, ఆ అంటే సత్తు, రా అంటే చిత్తు, నా అంటే ఆ యొక్క ఆనంద స్వరూపం. అది ఆ సచ్చిదానంద స్వరూపమే అరుణాచలం. అరుణ అచల అని మనసులో తలుచుకోగానే ఆ దివ్య జ్యోతి, దివ్య దీప్తి మనకి భావన కలగాలి మనసులో.
అందువల్ల ఇదంతా దేని వల్ల వస్తుంది? సాధన వల్ల వస్తుంది. తపస్సులు చేసి ముక్కు మూసుకొని ఎక్కడో శ్రీశైలం లాంటి గుహల్లో కూర్చొని తపస్సు చేస్తే తప్ప రానటువంటి మోక్షం ఎవడైతే అరుణాచలేశ్వర నామాన్ని ఉపాసన చేస్తాడో, నందీశ్వరుడు చెప్పినట్లుగా ఏ పని ఎందైనా అరుణాచలేశ్వరుణ్ణి మిళితం చేస్తాడో వాడు ఆ అరుణాచల నామాన్ని పట్టుకుని ధరిస్తాడు. ఇంతకన్నా కిందకి రమ్మంటే ఎవరు వస్తారండి? దర్శనాద్ అభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయి. అంత్యకాలంలో వెళ్ళగలవా? వెళ్ళలేవు. పోనీ స్మరణాత్ ఈ యొక్క దర్శనాద్ అభ్రసదసి, జననాథ్ కమలాలయే, నువ్వు పుట్టగలవా? కమలాలయంలో తిరుచెందూరులో పుట్టలేవు. పోనీ కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణించగలవా? అది నీ చేతుల్లో ఉంటుందా? ఉండదు. ఇంకా కిందకి దిగి పరమేశ్వరుడు స్మరణాద్ అరుణాచలే, ఈ స్మరణ మాత్రం చేత నీకు ముక్తినిస్తానయ్యా. కనీసం అంత్యకాలంలో ఆ స్మరణ నీకు వచ్చేలాగా సాధన చేయడం మొదలు పెట్టుకోవయ్యా. ఇలా సాధన చేస్తే జ్ఞాని అయిన వాడు, తెలివైనటువంటి వాడు ఏ పని చేసినా అందులో అరుణాచల నామాన్ని మిళితం చేసుకుంటాడు. మళ్ళీ అరుణాచల, ఏ ఆనందం కలిగింది అరుణాచల, దుఃఖం కలిగింది అరుణాచల, తుమ్మొచ్చింది అరుణాచల, కాస్త తూలావు అరుణాచల, ఎవరో పట్టుకున్నారు పడిపోతుంటే అరుణాచల. ఇలాగా ఏ పనిలో అయినా అరుణాచలేశ్వరుని మిళితం చేయడం అలవాటైతే అంత్యకాలమునందు కూడా మాట నువ్వు నోటి నుంచి పలకగలవు అని చెప్పారండి. కాబట్టి ఇది సాక్షాత్తు తపస్సు చేసి సంపాదించుకునేటటువంటి సిద్ధిని నామమాత్రం చేత కట్టబెట్టేస్తోంది మనకి. అంతేకాదుటండి, మరొక్క మాట చెప్తున్నాడు నందీశ్వరుడు. గంగా, ప్రయాగ, కాశీ, పుష్కర, సేతుబంధనముల్లో చేసినటువంటి కర్మలకు ఏ ఫలితాలైతే ఉంటాయో, నిజానికి ఇవన్నీ పుణ్యక్షేత్రాలు. కాశీ, ప్రయాగ, అలాగే సేతుబంధనం, రామేశ్వరం, ఇలాంటి ప్రదేశాల్లో చేసే పుణ్య కర్మలకి విశేష ఫలితాలు వస్తాయి. అందుకనే మనకి శాస్త్రమునందు ఒక మాట చెప్తారు. ఏమిటి? దేశము కాలమును అనుసరించి నువ్వు నీ యొక్క కర్మని ఆచరించాలి. నేను కాశీక్షేత్రం వెళ్ళి అక్కడ ఒక బ్రాహ్మణుడికి అన్నదానం చేశాననుకోండి, పోనీ ఒక సాధువుకి చేశాననుకోండి, ఎవరికి లేనటువంటి వాడికి చేశాననుకోండి భోజనం, ఒకరికి 1,000,000 మందికి అన్నదానం చేశాడు వీడు అని ఫలితం ఇస్తారు. అదే నేను కొత్తపేటలో చేశాననుకోండి, ఒకడికే ఇచ్చినట్టు వేస్తారు. దేంటి తేడా ఏమిటి? దేశము యొక్క ప్రభావం అది. కాశీక్షేత్రంలో చేసేదానికి ఫలితం వేరుగా ఉంటుంది, మన ఇంటి దగ్గర చేసుకునేదానికి ఫలితం వేరుగా ఉంటుంది, ఇంట్లో కూర్చుని చెప్పేటటువంటి నామానికి ఫలితం వేరుగా ఉంటుంది, నది ఒడ్డున కూర్చుని చేసే నామానికి ఫలితం వేరుగా ఉంటుంది, అదే ఆ గోశాలలో కూర్చుని చేసేదానికి ఫలితం వేరుగా ఉంటుంది, దేవాలయంలో కూర్చుని చెప్పేదానికి ఫలితం వేరుగా ఉంటుంది. అంటే దేశము అంటే ప్రదేశాన్ని బట్టి దాని విలువ మారిపోతుందా లేదా? అలాగే కాలాన్ని ఎలా మనం సూచిస్తామండి? కాలం ఇలా కొలవబడుతుంది అని మనం ఏమైనా చెప్పగలమా? చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? అంటే ఏమంటే మనకి వాచీలు ఉన్నాయి కదండి అంటారు మీరు. వాచి మనకి సమయాన్ని సూచిస్తోంది అంతే, ఈ సమయం అయ్యింది అని చెప్పడానికి. అది కానీ అది ఎలా కొలుస్తారు కాలాన్ని అంటే ఏమైనా చెప్పగలమా? కానీ వేదం చెప్పింది, ఏ వస్తువునందైతే మార్పు అనేటటువంటిది కనిపిస్తోందో ఆ మార్పే కాలానికి సంకేతము. వసంత ఋతువు వచ్చింది, చెట్లన్నీ చిగుర్చాయి. అదే శిశిర ఋతువు వచ్చేటప్పటికి అన్నీ రాలిపోయాయి. మార్పు కనిపించిందా లేదా? ఒక మొగ్గ కాసింది చెట్టుకి, అది మొగ్గ పిందయ్యింది, కాయ అయ్యింది, పండు అయ్యింది, కింద రాలిపోయింది. అంటే మార్పు కనిపించిందా లేదా కాలంలో? అలాగే మానవుడు పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, యవ్వనవంతుడవుతున్నాడు, మళ్ళీ నడివయసుకు వస్తున్నాడు, జరా అంకురించి శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయి? కాలమునందు కలుగుతున్నాయి. అందువల్ల ఈ కాలం మార్పుకు సంకేతం. మార్పులో మనకి ముఖ్యంగా కలయతామహం అంటాడు గీతాచార్యుడు. అంటే అన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట కలుపుతుందిట కాలం అనేటటువంటిది. కలపడం అంటే ఏమిటండి? అంటే మనం ఏదో ఎక్కడో ఒక పని చేసాం, ఆ పనికి ఫలితం అప్పుడు రాకపోవచ్చు, కానీ అది ఎప్పటికైనా ఏదో ఒక చోట వచ్చి దాన్ని నీకు కలుపుతుంది.
గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనం చేసినటువంటి దుష్కృతమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన ఫలితాలని మనం కాలమునందు ఎప్పుడైనా సరే అనుభవించవలసిందే. అందువల్ల దేశము కాలము, దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి నువ్వు ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి. అందుకోసం ఈ అరుణాచల మహాత్మ్యం ఏమిటో తెలుసా? కాశీ, ప్రయాగ, సేతుబంధనము, పుష్కర క్షేత్రము, ఇలాంటి గంగానదీ తీరము, ఇలాంటి గొప్ప గొప్ప ప్రదేశాల్లో చేస్తే వచ్చేటటువంటి పుణ్యం కన్నా ఈ యొక్క అరుణాచలంలో చేసేటటువంటి కర్మ ఫలితానికి ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. అందువల్ల అరుణాచల క్షేత్రానికి అంతటి శక్తి ఉందండి. అందువల్ల నందీశ్వరుడు ఈ మాట చెప్పాడు మార్కండేయ మహర్షితో. అందుచేత అగ్నిష్టోమ, వాజపేయ, వైరాజ, సర్వతోముఖ, రాజసూయ, అశ్వమేధాది యాగములు అరుణాచలమునందు చెయ్యవలెను అని చెప్పాడు. అంటే రాజులకు కూడా దిశానిర్దేశం చేశాడు. నువ్వేదో నీ క్షేత్రంలో నీ రాజ్యంలో చేసుకుంటా ఉంటే దానివల్ల పెద్ద ఫలితం ఏముండదు, అది అరుణాచల క్షేత్రానికి వచ్చి చెయ్యి, విశేష ఫలితం వస్తుందన్నాడు. కాబట్టి అరుణాచలం నందు ఒక్కరోజు ఉపవాసం చేసినందుకు, ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఒక్కరోజు ఉపవాసం ఉంటే వాళ్ళకి ఏ ఫలితం ఇస్తారో చెప్తున్నాడు ఇక్కడ చూడండి. 100 చాంద్రాయణ వ్రతములు చేసినటువంటి ఫలితం ఇస్తాట. అంతేకాదు 1000 శాంతపనములు చేసినటువంటి ఫలితం ఇస్తాట. శాంతపనము అంటే అర్థం ఏమిటి అంటే గోవు యొక్క పంచగవ్యములు అంటారు. అంటే గోమూత్రము, గోవు యొక్క మలము, గోవు యొక్క క్షీరము, గోఘృతము, గోవి నుంచి వచ్చేటటువంటి 5 రకాలైనటువంటివి తీసుకుంటారు. రోజుకి ఒక్కొక్కటి చొప్పున స్వీకరిస్తూ ఉంటారు. ఆ 5 అయిపోయిన తర్వాత 6వ రోజు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి 7వ రోజు స్వామివారిని యాగం చేసి ఆ వ్రతాన్ని పూర్తి చేస్తారు. దీన్ని శాంతపన వ్రతము అంటారు. ఈ శాంతపన వ్రతం 1000 శాంతపన వ్రతాలు చేసిన వాడికి ఎంత ఫలితం వస్తుందో, చాంద్రాయణ వ్రతం అంటే రోజుకి చంద్రుడి యొక్క కళల్ని అనుసరిస్తూ వాడు రోజు మితంగా ఆహారాన్ని తగ్గించుకుంటూ వస్తాడు ఈ చాంద్రాయణ వ్రతంలో కూడా. అందువల్ల ఈ వ్రతాలన్నీ కూడా ఆచరించేవాడు కాదు, కొన్ని వేల సార్లు ఆచరించిన ఫలితాన్ని ఇస్తారయ్యా అని చూపిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు మరొకటి చెప్తున్నారు ఇక్కడ, అరుణాచలంలో చేసేటటువంటి మహాదానములకి ఇతరత్రా చేసిన దానాల కన్నా 16 రెట్లు అధిక ఫలితం వస్తుందయ్యా మార్కండేయ. కల్పంలో చేసినటువంటి పుణ్యకార్యములకు రెట్టింపు ఫలితం ఇక్కడ లభిస్తుంది. అంటే ఏదైనా వ్రతాదుల యందు చెప్పిన పుణ్య ఫలితాలు ఏదైనా ఉన్నా అలాంటి వ్రతాలు ఇక్కడికి వెళ్ళి ఆచరిస్తే దానికన్నా ఎక్కువ రెట్టు ఫలితాలు వస్తాయి. ఆయా ఋతువులలో, ఆయా దినములలో అరుణాచలేశ్వరుణ్ణి అర్చించవలసిన విధానాల గురించి చెప్పవయ్యా నాకైతే అని అడిగాడు మార్కండేయ మహర్షి వారు. అప్పుడు నందీశ్వరుడు చెప్తున్నాడు, అయ్యా విను చెప్తున్నాను, ముఖ్యంగా ఆదివారం రోజున అరుణాచలేశ్వరుణ్ణి ఎర్ర కమలములతో కనుక పూజిస్తే వాడికి గొప్పదైనటువంటి సంపద లభిస్తుంది, పదవి లభిస్తుంది. ఎర్ర కలువులతో ఆదివారం నాడు అరుణాచలేశ్వరుని పూజించడం వల్ల అంతటి శక్తి. అయితే సోమవారం రోజున కరవీర పుష్పాలతో తీసుకువెళ్ళి ఆయన్ని పూజ చెయ్యాలి, సత్యలోకాన్ని పొందుతాడు అలా చేయడం వల్ల. అంతేకాదు మంగళవారం రోజు ఆ యొక్క కస్తూరి పుష్పాలతో స్వామివారిని పూజ చెయ్యాలి. బుధవారం రోజు స్వామివారిని గొప్పదైనటువంటి పారిజాత పుష్పములతో పూజ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు విష్ణు లోకాన్ని పొందుతారు, షణ్ముఖుడి యొక్క లోకాలని పొందుతారు. అంతేకాదయ్యా గురువారం తెల్ల తామరలు తీసుకువెళ్ళి స్వామివారికి పూజ చేస్తే సిద్ధలోకాన్ని పొందుతారు. శుక్రవారం నాడు అరుణాచలేశ్వరుడికి సంపెంగ పూలతో కనుక పూజ చేస్తే తపోవనాన్ని పొందుతారు. ఏమండి అరుణాచలం ఏదో ఒకసారి వెళ్ళి దర్శనం చేసి వచ్చేస్తాం మేము, ప్రతి వారం కూడా మేము అలా చేయడానికి మాకు ఎలా వీలు కుదురుతుంది, అయినా అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత అలా చేయడానికి వీలుంటుందా? కాదు. నువ్వు ఒక మట్టితో లింగాన్ని చేసుకుని అందులో ఆవాహన చెయ్యి అరుణాచలేశ్వరుణ్ణి. ఆ ఆవాహన చేసినటువంటి అరుణాచలేశ్వరుడికి నువ్వు చెయ్యి పూజ, అది ఆయనకి చెందుతుందన్నారు. ముఖ్యం ఏమిటంటే భక్తి, స్మరణ, ఈ రెండూ విడిచిపెట్టకు, ధర్మాన్ని విడిచిపెట్టకు. దీనివల్ల అరుణాచలేశ్వరుడి యొక్క పరిపూర్ణ కటాక్షం నీకు దక్కుతుంది.
అది చెప్పారండి. అంతేకాదు శనివారం రోజున మల్లెపూలతో స్వామివారికి పూజ చేస్తే అనుగ్రహిస్తాడట పరమేశ్వరుడు. ఈ అరుణాచలేశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడట? పాపాలన్నీ పోగొట్టి యమలోక బాధలు కలగకుండా చేస్తాడట. అందువల్ల ఏ వారం పరమేశ్వరుడికి అరుణాచలేశ్వరుడికి ఏ పువ్వులు ఇష్టమో కూడా చెప్పాడు నందీశ్వరుడు ఇక్కడ. అంతేకాదు పాడ్యమి రోజు తిథులు చెప్తున్నాడు. పాడ్యమి రోజు స్వామివారికి పాయసాన్ని నివేదన చెయ్యాలి. మీరు ఎక్కువగా అరుణాచలం చూస్తే వెళ్ళినప్పుడు అందరూ పాయసాన్ని ఎక్కువగా వండుతారండి. పశువులకు కూడా పెడతారు పాయసం. అక్కడ గొప్ప విశేషం ఏమిటంటే అది పాయసం పరమ ఇష్టంటండి అరుణాచలేశ్వర స్వామి వారికి. అక్కడ రమణ మహర్షి వారు చెప్తూ ఉండేవారు, మీరు ఎప్పుడైనా సరే అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే నేను మీకు చెప్పేది ఏమిటి అంటే కనుమ రోజున మీరు అరుణాచలం వెళ్ళండి. అసలు అరుణాచలం వైభవం ఏమిటో మీకు తెలుస్తుంది. కనుమ రోజు అక్కడ ఉన్నటువంటి పశువులన్నింటికీ కూడా గొప్పగా అలంకారాలు చేస్తారు. మీరు అరుణగిరికి మీరు ప్రదక్షిణ చేస్తూ ఉంటే రకరకాలైనటువంటి బళ్ళు, ఆ యొక్క ఎడ్ల బండ్లు, ఈ యొక్క పశువులు అన్నీ కూడా శుభ్రంగా అలంకరించబడి ఉంటాయి. వాటికి పాయసం పెడతారు తీసుకొచ్చి నివేదన. అంతేకాదు మరొక్క విషయం చెప్తున్నాను, ఆ రోజు అరుణాచలంలో చేసేటటువంటి నంది అలంకారం నభూతో న భవిష్యతి. నందికి ఎక్కడా లేనటువంటి కూరలన్నింటినీ తీసుకొచ్చి ఆ నందికి అలంకారం కింద చేస్తారండి. శాకంబరి అలంకారం చేస్తాం కదా మన అమ్మవారికి, అలాగా ఆ రోజు అక్కడ ప్రదోష కాలంలో నందీశ్వరుడికి అలంకారం చేస్తారు. ఆయన అలంకారం చూసి తీరాలి, మాటలతో చెప్పేది కాదు. ఎంత గొప్పగా పూజ చేస్తారో నందీశ్వరుడికి ఆ రోజు అంతే గొప్పగా పరమేశ్వరుడిని పూజిస్తారు. ఎందుకంటే తిరువూడల ఉత్సవం అయిపోయిన తర్వాత రోజే కనుమ. అందువల్ల ఆ అరుణాచలేశ్వర స్వామి వారిని అంతలాగా మనం ఆ పాయసంతో వాళ్ళు ఆరాధన చేస్తారండి. అందుకనే ప్రతి మాసంలో కూడా వాళ్ళు చాలా రోజులు పాయసంతో ఇంట్లో పాయసం వండుకుంటారు. దానివల్ల ఏం కలుగుతుందో తెలుసా? అరుణాచలేశ్వరుడికి పాయసాన్ని నివేదన చేయడం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ధనం లోటు ఉండదుట. అంతేకాదు విధియ రోజు పాడ్యమైంది. విధియ రోజు కనుక పెరుగన్నాన్ని పెడితే నివేదన కింద అరుణాచలేశ్వరుడికి విధియ రోజు పెరుగన్నాన్ని పెడితే సోమపానం చేశాడు వీడు అంటే, ఒక యాగం చేశారు అంటే, యజ్ఞం చేశారు అంటే సోమపానం అంటారు. సోమపానం అంటే లతలు ఉంటాయి, సోమలతలు అని. ఆ లతలు తీసుకొచ్చి ఆ రసాన్ని పిండుతారు. పిండి ఆ యొక్క హోమంలో వేస్తారు. వేసిన తర్వాత దాన్ని కొద్దిగా ప్రసాదం కింద స్వీకరిస్తారు. నిజానికి అది చూసి తీరాలి. యాగాలు చేస్తున్నప్పుడు పాలు తీసుకువచ్చి మరుగుతున్నటువంటి పాలల్లో వేస్తారు ఈ రసాన్ని. వేసినప్పుడు విపరీతమైనటువంటి మంటలు వస్తాయి పైకి. మీరు ఎప్పుడైనా చూసి ఉండుంటే యాగాలు జరిగినప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ సోమరసాన్ని స్వీకరిస్తారు. ఆ సోమరసాన్ని స్వీకరించడం వల్ల ఏం కలుగుతుంది అంటే శాశ్వత స్వర్గలోక స్థితి కలుగుతుంది. అందువల్ల పెరుగన్నం స్వామివారికి అరుణాచలేశ్వరుడికి నివేదన చేయడం వల్ల ఇక్కడ సోమపానం చేసిన ఫలితం ఇస్తానన్నారు. ఇక తదియ రోజు అపూపములు నివేదన చేస్తారు, అప్పాలు. ఈ అపూపములు నివేదన చేయడం వల్ల అలా ఎవడైతే చేస్తున్నాడో, వాటిని ప్రసాదంగా స్వీకరిస్తున్నాడో వాడికి శరీర దృఢత్వం వచ్చి ఆరోగ్యం కలుగుతుంది. మన ఆరోగ్యం ఎవరికైనా బాగోకపోతే అరుణాచలేశ్వరుడు పటాన్నైనా పెట్టుకుని ఇంట్లో ఆయనకు పూజ చేయొచ్చు. దానికి అపూపాలు నివేదన చేయొచ్చు, అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే చవితి రోజున పూర్ణాలు వండి ఆయనకి నివేదన చేస్తే సకల కోరికలు కూడా తీరుతాయి. పంచమి రోజున అరుణాచలేశ్వరుడికి పులగం నివేదన చేస్తారు. ఈ పులగం నివేదన చేసినప్పుడు అక్షయ ఫలితాలు కలుగుతాయి. మీరు నిజంగా మీరు నమ్మండి, అరుణాచలంలో ఇప్పటికీ ఈ తిథులకి ఈ ప్రసాదాలు నివేదన చేస్తారు అరుణాచలేశ్వరుడికి. అంతేకాదు షష్ఠి రోజున చక్ర పొంగలి నివేదన చేస్తారు స్వామివారికి. ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందిట. అంతేకాదు సప్తమి రోజున నువ్వుల అన్నం పెడతారు నివేదన. అలా పెట్టడం వల్ల రుణబాధలు ఏదైనా ఉంటే ఆ సమస్త రుణబాధలు ఈ జన్మలో రుణబాధలే కాదు, పూర్వజన్మల్లో చేసిన అటువంటి రుణాలు కూడా ఇప్పుడు తీరుతాయి అన్నాడు. అలాంటి అనుగ్రహం ఇస్తాడు అరుణాచలేశ్వరుడు. ఇక అష్టమి రోజున రాజనాల బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని నైవేద్యం కింద పెడితే ఆ యొక్క ప్రభువు వశమైపోతాడట మనకి అరుణాచలేశ్వరుడు. అంతేకాదు
నవమి రోజున కనుక గోధుమ అన్నాన్ని పెడితే నివేదన రాజక్షయ రోగం అనేటటువంటిది నివారణ అవుతుందండి. దశమి రోజున కరంబం అంటే శాకములతో కూడుకున్నటువంటి అన్నం. ఆ శాకములతో కూరలతో కూడుకున్నటువంటి అన్నాన్ని కనుక నివేదన చేస్తే అరుణాచలేశ్వరుడికి సర్వలోక ప్రియత్వం కలుగుతుంది. అంటే అన్ని లోకాల వారికి నువ్వు ఇష్టుడు అవుతావు. అంతేకాదు ఏకాదశి రోజున అటుకులు నివేదన చేయమన్నారు. ఏమండి, ఇన్ని రోజులు ఇన్ని చేసి ఆ ఏకాదశి రోజున అటుకులు ఏమిటి అంటే, ఏకాదశి రోజు స్వామివారికి కూడా ఉపవాసం పెట్టాలి. అందువల్ల అన్నం తినకూడదు కాబట్టి ఆయనకు కూడా అటుకులే. అందువల్ల ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఏకాదశి పూట ఎవడైనా అన్నదానం కనుక చేస్తే వాడికి వచ్చినంత పాపం ఇంకెవడికి రాదు. ఏకాదశి ఉపవాస తిథి. ఏకాదశి రోజున అన్నదానం చేయకూడదండి ఎక్కడా కూడా. అలా చేస్తే దోషం కింద వేస్తారు. అందుకని అరుణాచలేశ్వరుడు అటుకుల నివేదన తీసుకుంటాడు ఆ రోజు. మేము మొన్న శృంగేరి వెళ్ళాం, భాగవత సప్తాహం అని. భారతీ తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మేము అక్కడికి వెళ్ళి పారాయణ చేసి ప్రవచనం చేయగలిగే అదృష్టం దక్కింది. మాకు రోజు పంచపక్ష పరవాణాలు పెట్టారు, కానీ ఏకాదశి వచ్చింది ఒకరోజు. ఏకాదశి రోజున మా అందరికీ అటుకులు పెట్టారు. అటుకులతో ఆ యొక్క పెసరపప్పు కలిపి తీసుకొచ్చి పెట్టారు. గురువుగారి ఆజ్ఞ, ఈరోజు ఎవరు భోజనం చేయకూడదు, అటుకులు పెట్టండి వాళ్ళకి అన్నారు. అంటే సనాతన ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఏకాదశి రోజున భోజనం చేయరు, కానీ మితంగా తీసుకుంటారు ఏదో ఒక పదార్థాన్ని. అది అటుకులు అయితే శ్రేష్టం అని చెప్తారు శాస్త్రంలో. అందువల్ల అటుకులతో కూడుకున్నటువంటి నివేదన స్వామివారికి చేశారండి. అందువల్ల దీనివల్ల ఏం కలుగుతుంది అంటే భయం అనేటటువంటిది పోతుందిట. ఇక ద్వాదశి రోజున సూపాన్నాన్ని పెడతారంటే పప్పుతో కూడుకున్నటువంటి అన్నం. ఇలా పెడితే ఏదైనా కార్యం మనం మొదలుపెట్టేటప్పుడు ఇలా నివేదన చేస్తేటండి ఆ రోజు మనకి కార్యం తప్పకుండా జరిగి తీరుతుంది, నిర్విఘ్నం జరుగుతుంది అక్కడ. త్రయోదశి రోజున సత్తుపిండితో పెడతారట నివేదన. సత్తుపిండి పెట్టడం వల్ల శాంతి కలుగుతుంది అన్నారు. ఇక చతుర్దశి రోజున ఫలములు తీసుకువచ్చి నివేదన చేస్తారు, పళ్ళు కేవలం. ఆ రోజు అలా పరమేశ్వరుడికి కనుక పళ్ళు నివేదన చేస్తే అజ్ఞాని కూడా జ్ఞాని అవుతాడు. అయ్యా మార్కండేయ, ఇది దీని యొక్క గొప్పదైనటువంటి విషయం. అయితే పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి? పౌర్ణమి రోజున పనసపండు నివేదన చేస్తారట. అలా పనసపండు నివేదన చేయడం వల్ల అరుణాచలేశ్వరుడికి కంటి జబ్బులు ఏవైనా ఉంటే కంటి జబ్బులు పోతాయన్నారు. అమావాస్య రోజున దుంపలు, కూరలు, పళ్ళు, కందమూలములు నివేదన చేస్తారు స్వామివారికి. ఇలాగ అరుణాచలేశ్వరుడికి అమావాస్య రోజున కనుక కందమూలములు కనుక పెడితే పితృదేవతలు సంతృప్తితో వెళ్తారటండి, ఆనందపడతారట వాళ్ళు. అందువల్ల అమావాస్య తిథి పితృదేవతలే, అందువల్ల వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళు తృప్తి చెందుతారు అని చెప్పారు. అంతేకాదు ఇక నక్షత్రాల్లో ఏ స్వామివారికి ఏమేమి సమర్పించాలి అని చెప్తున్నారు. అశ్విని నక్షత్రం రోజున అరుణాచలేశ్వర స్వామివారికి వస్త్రములు సమర్పిస్తారండి, అలా సమర్పిస్తారు. భరణీ నక్షత్రం రోజున ఆభరణాలు సమర్పిస్తారు. కృత్తికా నక్షత్రం రోజున దీపాన్ని వెలిగిస్తారు. రోహిణీ నక్షత్రంలో వెండిని సమర్పిస్తారు. మృగశిర యందు చందనాన్ని సమర్పిస్తారు స్వామివారికి. ఆర్ద్రా నక్షత్రం యందు హరిచందనాన్ని సమర్పిస్తారు. పునర్వసు నక్షత్రం రోజున పునుగు తైలాన్ని సమర్పిస్తారు. అలాగే సుగంధభరితమైన ద్రవ్యాలను కూడా సమర్పిస్తారటండి. పుష్యమీ నక్షత్రం రోజున కర్పూరం సమర్పణ చేస్తారు స్వామివారికి. ఆశ్లేష నక్షత్రం నందు కుంకుమ పువ్వుని నివేదన చేస్తారు, సమర్పిస్తారు. పూర్వ ఫల్గుని యందు తాంబూలాన్ని సమర్పిస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అగరు ధూపం వేస్తారు స్వామివారికి. హస్తా నక్షత్రమునందు అగరు ద్రవ్యాలన్నింటినీ కూడా స్వామివారికి నివేదన చేస్తారు. చిత్తా నక్షత్రం రోజు రుద్రాక్షలు సమర్పిస్తారట స్వామివారికి. స్వాతి నక్షత్రంలో తులసి పుష్పాలు తీసుకొస్తారు. విశాఖ నక్షత్రమునందు చామరములు వేస్తారట. అయితే అనురాధ నక్షత్రమునందు ముత్యాల గొడుగుని సమర్పించాలట. జ్యేష్ఠ నక్షత్రమునందు గోవుని సమర్పిస్తారట. అయితే మూలా నక్షత్రమునందు ముత్యాల సరలు ఆహారాలను సమర్పిస్తారట. పూర్వాషాఢ నక్షత్రమునందు కిరీటాన్ని సమర్పిస్తారట. ఉత్తరాషాఢ యందు రత్నాభరణములు సమర్పిస్తారట. మనం సమర్పించాలనుకున్నా ఈ తిథుల్లో విశేష ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు. అది
శ్రవణ నక్షత్రమునందు భద్రపీఠాన్ని సమర్పిస్తారు. ధనిష్ఠా నక్షత్రం రోజున బంగారాన్ని సమర్పిస్తారు స్వామికి. శతభిష నక్షత్రం రోజున వస్త్రములు, పూర్వాభాద్ర నక్షత్రమునందు భోగ్య వస్తువులు, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రమునందు గుర్రాన్ని సమర్పిస్తారట. రేవతి నక్షత్రం నందు బంగారపు రథాన్ని సమర్పిస్తారట అరుణాచలేశ్వరుడికి. ఇలా సమర్పించాలయ్యా. ఏ వస్తువు సమర్పించినా సరే గుర్తుపెట్టుకో, అరుణాచలేశ్వరునికి గొప్పదైన పూజ చేసి అప్పుడు నువ్వు సమర్పించాలి అని చెప్పాడు. అంతేకాదు ఇక తిథులు, నక్షత్రాలు, వారాలు అయిపోయాయి. ఇక సంక్రమణ దినాల్లో ఎలా ఉపాసన చేయాలి అరుణాచలేశ్వరుణ్ణి అంటే, సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించినప్పుడు పరమేశ్వరుణ్ణి సింధువార, కురువక, పాటలి, కుటజ, నీప, జీవంతిక, మల్లిక, పద్మ, ధమనక, నందివర్ధన, కలువ అనేటటువంటి పువ్వులతో అరుణాచలేశ్వరుణ్ణి అర్చించి తీరాలన్నారు. సంక్రమణ దినాల్లో శివ పంచాక్షరి జపాన్ని చేయాలన్నారు. పార్వతీ పరమేశ్వరులకి పంచామృతములతో అభిషేకం చేయాలన్నారు. 2 సంక్రమణముల కాలముల యందు అంటే ఉత్తరాయణంలో వచ్చే సంక్రమణం మకర సంక్రమణం, దక్షిణాయనంలో వచ్చేటటువంటి సంక్రమణం ఆషాఢ మాసంలో వస్తుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి సంక్రమణం, ఈ 2 సంక్రమణల యందు కూడా కర్కాటక సంక్రమణం అంటారు. షడాక్షరీ మంత్రాన్ని జపిస్తూ అంటే ఓం అనేటటువంటి దాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ అక్కడ మనం జపాన్ని చేయమన్నారు. పంచగవ్యములతో అభిషేకం చేయవయ్యా. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క మూత్రము, అలాగే మలము, వీటన్నింటితో కూడా కలిపి స్వామివారికి అభిషేకం చేయమన్నారు. పంచగవ్యములతో అభిషేకించాలి. పిదప ప్రణవాన్ని జపిస్తూ పాలతో అభిషేకం చేయాలి. విషువత్తు కాలముల యందు పూర్ణాహము అంటే ఉదయం, మధ్యాహ్న కాలంలోనూ తులసితో స్వామివారిని పూజించాలి. అలాగే మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నానికి ముందర ఉన్నది ఉదయకాలం పూర్ణాహనం, పూర్ణాహనంలో తులసితో మధ్యాహ్నమునందు అయ్యవారికి మాలలు సమర్పించాలి. అలాగే అపహారణం సాయంకాలమునందు మల్లెలతో స్వామివారిని పూజ చేయాలి. శతరుద్రీయ జపం చేస్తూ శంకరుడికి సహస్రఘటాభిషేకం చెయ్యాలి. అపమార్గము అంటే మోక్షం. ఈ అపవర్గం అనేటటువంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి రోజు ఏమిటో తెలుసా? శివరాత్రి. శివరాత్రి రోజున 3 ఆకులు కలిగినటువంటి బిల్వదళాలను తీసుకుని, వివిధ రకాల పుష్పాలు తీసుకుని అరుణాచలేశ్వరుని పూజించి జాగరణ చేయాలన్నారు. జాగరణ చేసి నియమనిష్టాపరులై నృత్య, గీత, వాద్యములతో, దివ్య ఆగమ విధానాలతో అరుణాచలేశ్వరుణ్ణి షట్కాలములలో పూజించాలి, సేవించాలి అని చూపించారు. పుష్యమాసంలో శివభక్తులైనటువంటి వారు మహేశ్వరుడికి వ్యాహృతులు అంటే హోమాగ్నితో మంత్రములు చెప్తూ హోమంలో హవిస్సులు సమర్పిస్తారు. అలాగే ఆగ్నేయోత్సవం అని జరుపుతారు అరుణాచలేశ్వరుడికి. అయితే వైశాఖ మాసంలో శివతంత్రానుసారం, శివతంత్రం అనేటటువంటి గ్రంథంలో చెప్పబడింది, అరుణాచలుడికి ధమనకోత్సవం అనేటటువంటి ఉత్సవం చేస్తారట. మార్గశిరం నందు వేకువజామునే సామవేదాన్ని పఠిస్తూ మహాదేవుడికి మహాపూజ చేస్తారటండి. శని ప్రదోష సమయంలో అంటే శనివారం త్రయోదశి వచ్చి కలిసి వచ్చినటువంటి ప్రదోషకాల సమయంలో అక్కడ విశేషమైనటువంటి అర్చన జరుగుతుందిట స్వామివారికి, నందీశ్వరుడికి ఇద్దరికీ ఏకకాలంలో. అంతేకాదు ఆర్ద్రా నక్షత్రమందు వ్యతిపాత పర్వదినముల యందు ఆది సోమవారాల్లోనూ కూడా ఆగమ పద్ధతిలో ఈశ్వరుణ్ణి పూజిస్తారు. ఉపనయన సమయంలో, దీక్షల ప్రారంభమందు, పుత్రోత్సవ సమయంలో అంటే పుత్రులు పుట్టినప్పుడు, వివాహ శుభ సమయముల యందు అరుణాచలేశ్వరుడికి విశేషమైన పూజ చెయ్యాలి. ఆయన్ని మర్చిపోకూడదు. నువ్వేదో ఆనందంలో ఉన్నావు కదా నీ ఇంట్లో ఏదో శుభకార్యక్రమం చేసుకుని అరుణాచలేశ్వరుని మర్చిపోకు సుమా. ఇంట్లో అయినా అరుణాచలేశ్వరుని ఆవాహన చేసి పూజ చేసుకో. జన్మ నక్షత్ర దినమునందు సంపదలు వచ్చినను సరే, నీ రోజైనా, నీకు ధనం కలిగిన రోజైనా, ఆపదలు వచ్చినా, యుద్ధానికి బయలుదేరిన ఈ అరుణాచలేశ్వరుడికి పూజ చేసి కనుక చేస్తే వాటి యందు నువ్వు దిగ్విజయాన్ని పొందుతావు. అందువల్ల దూరంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? కనీసం అరుణాచలేశ్వరుణ్ణి మనసులో ఉంచుకుని స్మరణ మాత్రంతో ఇంటిలోనే పూజ చేయాలన్నాడు. అలా తలుచుకుని పూజ చేస్తే చాలు ఆనందపడతాడు ఆయన.
అంతేకాదు అరుణాచలం అందే కనుక ఉంటే, ఒకవేళ మీరు ఆ సమయాల్లో అరుణాచలంలో ఉంటే కనుక 3 కాలాల్లో కూడా ఈ అరుణగిరిని అర్చించాలి. ఇంకా చెప్పేది ఏముందయ్యా ఓ మార్కండేయ అని భుజం మీద చెయ్యి పెట్టి తట్టి నందీశ్వరుడు మార్కండేయుణ్ణి ఇంకొక మాట చెప్తున్నాను విన్ను. స్వర్గ అపవర్గముల ప్రాప్తికి, స్వర్గం కావాలన్నా మోక్షం కావాలన్నా అరుణాచలేశ్వరుడికి మించినటువంటి దైవము లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆఖరిగా చెప్పినటువంటి మాట అది. కాబట్టి నిన్ను అనుగ్రహించాలన్నా, నీకు మోక్షాన్ని ఇవ్వాలన్నా అరుణాచలం కన్నా గొప్పదైనటువంటి క్షేత్రం మరొకటి లేదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవో మార్కండేయ. ఎందుకంటే నువ్వు చాలా కల్పాలు చూసిన వాడివి, నేను నీకేం చెప్పక్కర్లేదు. కానీ నేను చెప్తున్నాను, అద్వియంచ స్థలం అరుణాచలము, పవిత్ర పుణ్య స్థలాల్లోకెల్లా మహిమ కలిగినటువంటి క్షేత్రం ఇది. స్థలములన్నిటిలో నమిగుల నదికము, అది ఏ భూహృదయంబగు, అంటే భూమికి అంతటికీ మధ్యమ స్థానమైనటువంటి అరుణాచలము. అంతేకాదు నీ శరీరానికి అంతటికీ మధ్యస్థానమైనటువంటి హృదయస్థానము కూడా అరుణాచలమే అని చెప్పాడు. అంతేకాదు అది ఏ మరియు శివుని హృత్క్షేత్రమగును, పరమేశ్వరుడి హృదయక్షేత్రం అండి. అందుకనే రమణ మహర్షి వారు ఒక మాట అనేవారు, కాశీ మహాశ్మశానం, అరుణాచలం మనోశ్మశానం అనేవాడు. మహాశ్మశానం అంటే ప్రళయమునందు అన్ని జీవుల్ని అందులోకి తీసేసుకుంటాడు. మనోశ్మశానం అంటే నీలో ఉన్న దుర్గుణాలన్నీ అందులోనే కాల్చేస్తే నీకు పరమేశ్వరుడు అప్పుడే నిన్ను సాక్షాత్కరింపజేస్తాడు. కాబట్టి మనోశ్మశానం అరుణాచలం, మహాశ్మశానం కాశీ. అందుకనే మనోశ్మశానం హృదయమునందు ఉంటుంది. కాశీ ఇది వారణాసి మహాప్రకాశము. కాశము అంటే ప్రకాశము అని అర్థం. ఆ ప్రకాశం ఎక్కడుంది? ఈ భ్రూమధ్యస్థానము దగ్గర ఉంది. అందువల్ల భ్రూమధ్యస్థానం, మన కాశీ కూడా మన శరీరంలో ఉంది. ఎక్కడుంది? భ్రూమధ్యస్థానం దగ్గర ఉంది. హృదయస్థానం నందు ఉన్నది అరుణాచలం. అది చెప్తున్నాడు ఇక్కడ. అందువల్ల పరమశివుని హృక్షేత్రమగు మర్మచిత్ స్థలంబు పతియగునతడు వసించు సతతమందే. మనమందరం పశువులం. పశుపతి ఎవరు? పరమేశ్వరుడు. అంటే పశువులన్నింటినీ ఒక్క పశుపతి అంటే ఆ పశువులన్నింటినీ మేపేవాడు ఏం చేస్తాడు? అక్కడ ఒక 100 పశువులు ఉన్నా సరే వాడు ఒక్కడే నిలబడతాడు వెనకాల. వాడే కర్రతో అన్నింటినీ అదిలిస్తాడు. వాడు ఏమీ ఎక్కర్లేదు, ఒక పక్కకి వెళ్ళి కర్రతో ఇలా అంటే అన్నీ వరుసగా నడుస్తాయి. అంటే మనందరినీ కూడా ముందరికి నడిపించేటటువంటి ఈ పశువులందరినీ ముందరికి నడిపించేవాడెవడు? ఆ పశుపతి పరమేశ్వరుడు. అందువల్ల పతియగునతడు వసించును సతతమిందే. ఆయన ఎప్పుడు ఇక్కడ వసించి ఉంటాడు ఈ కొండ రూపంలో. నందీశ్వరుడు చెప్తున్నాడు మార్కండేయుడికి. కాబట్టి అలరు గిరివేషమున అరుణాచలమున, ఈ కొండ రూపంలో ఉంటాడయ్యా. కాబట్టి అరుణాచల స్మరణ, శ్రవణ అంటే అరుణాచలం గురించి విన్న, ఆయన్ని స్మరించిన, ఆయన్ని దర్శనం చేసినంత మాత్రము చేత మానవుడనేటటువంటి వాడు పునీతుడవడం అనేటటువంటిది నిశ్చయం. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. ఆ తర్వాత నడవడిక అనేటటువంటిది ఈశ్వరాజ్ఞ ఎలా ఉంటే నువ్వు అలా నడుస్తావు. అది నువ్వు మార్చుకో. ఇంకా ఒక్కసారి ఆయన అనుగ్రహం మీద పడిన తర్వాత నీ బ్రతుకు నువ్వు మార్చుకో. అది ముఖ్యం. కాబట్టి ఈ క్షేత్రంలో జన్మించిన వారికి ఈ జన్మయందు సమస్త భోగములు లభించి మరణాంతరమునందు ముక్తి సిద్ధంగా ఉంటుంది వాళ్ళకి. ఇతర ప్రదేశముల యందు మరణించిన వారు మహాపాపులైన వారు, వారికి అరుణాచలమున శ్రాద్ధ కర్మ కనుక చేస్తే కనుక వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది. వేరే చోట చనిపోయినా ఒక్కసారైనా మన తల్లిదండ్రుల పేరు మీద అరుణాచలం వెళ్ళి పిండ ప్రదానం పెడితేటండి ఆ పితరులు ఉన్నత లోకాలకి వెళ్తారు, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అందువల్ల ఇంకొక మాట చెప్పాడు చివరిలో, అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక ద్వారవతీ చైవ, ఈ 7 సప్తపురములు కూడా ఇవ్వనటువంటి విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఈ అరుణాచలం ఇస్తుందయ్యా. కాబట్టి మోక్షపురి కన్నా ఇది గొప్పదైనటువంటి నగరము, ఇది ఈశ్వర స్థానము అన్నాడు ఆయన.
ఇవిన రమణ మహర్షి వారు సంచార సమాధి అన్నాడు. అక్కడ నడిచినా అది సమాధి కిందే లెక్క. అక్కడ ఒక అడుగు తీసి అడుగు వేస్తే అది యొక్క సనాతన ధర్మంలో గొప్పదైన క్రతువు చేశాడు వీడు లెక్కలో వేసేస్తారు వాడికి. అక్కడ మాట మాట్లాడితే వేదం పలికాడు వాడు అంటారు. అంత స్థాయి ఉంది ఆ క్షేత్రానికి. దాన్ని వినియోగించుకోవడం మనకి రావాలి. ఇది చెప్తున్నాడు నందీశ్వరుడు. కాబట్టి ఈ సప్తపురి క్షేత్రములు మోక్షపురి క్షేత్రముల కన్నా అత్యంత విశిష్టమైనటువంటిది ఈ అరుణాచలం. కాబట్టి ఇలా పలుకుతున్న నందీశ్వరుని చూసి మార్కండేయ మహర్షి వారు పాదాక్రాంతుడయ్యాటండి. చాలా గొప్పదైనటువంటి విశేషాలతో కూడుకున్న విలువలతో కూడుకున్నటువంటి విషయాలన్నీ కూడా నాకు చెప్పావు మహానుభావ, నేను చాలా కృతకృత్యుడనయ్యాను అని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అరుణాచలం గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో ఒక విశేషం అలా కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయం చెప్పుకోబోతున్నాం. ఏమిటి అంటే, ఇన్ని గురించి చెప్పారు కదా, ఇప్పుడు అరుణాచలంలో అన్నదానం కనుక చేస్తే ఏ ఫలితాలు వస్తాయి? అరుణాచలం వెళ్ళి అన్నదానం చేయడం కాదండి, అరుణాచలేశ్వరుడి పేరు చెప్పి అన్నదానం చేసినా చాలా విశేష ఫలితాలు వస్తాయట. అందుకని ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో మీరు చూడండి, అరుణాచలేశ్వర సేవ అంటారు. వాళ్ళు అన్నదానాలు చేస్తుంటారు, రోడ్ల మీద ఆపి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతూ ఉంటారు. అరుణాచలేశ్వరుని ఎంతగానో కొలుస్తారు. ఎందుకు అంటే ఆ అరుణాచలేశ్వరుడిని పేరు చెప్పి చేసేటటువంటి అన్నదానం కూడా విశేష ఫలితం వస్తుంది. ఇలాగంటే ఒకసారి సనకసనందనాది మహర్షులు బ్రహ్మగారిని అడిగారు, ఏమని? అయ్యా, అరుణాచలంలో చేసేటటువంటి అన్నదానానికి ఎటువంటి ఫలితం ఉంటుంది, దాని గురించి చెప్పండి అంటే, అరుణాచలంలో చేసే అన్నదాన మహిమని నేను వర్ణించడానికి సరిపోను, కానీ నువ్వు అడిగావు కాబట్టి ఒక దృష్టాంతాన్ని చెప్తాను వినమన్నాడు బ్రహ్మగారు. ఏమిటిటా? పూర్వం ద్రవిడ దేశంలో సింహధ్వజుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఈ సింహధ్వజుడు అనేటటువంటి ఆయన సూర్యవంశానికి చెందినటువంటి రాజు. ఆయన రోజు నిత్యం బంగారం, మణులు, వైడూర్యాలు, వజ్రాలు అన్నీ కూడా దానాలు చేసేవాడు. ఆయన చెయ్యనటువంటి భోగ్య వస్తువు లేదు, అన్ని దానాలు చేశాడు. కానీ శరీరం విడిచిపెట్టేసే లోపు ఒక్క అన్నదానం మాత్రం చేయలేదు. అన్ని దానాలు చేశాడు కానీ ఆయనకి అన్నదానం చేయడం కుదరలేదో, లేకపోతే జప్తికి లేదో, దాని గురించి ఎవరు చెప్పలేదో, ఏదో అయ్యింది మొత్తానికి. ఈయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఉన్నత లోకాలకి వెళ్ళి స్వర్గంలో కూర్చున్నాడు. స్వర్గానికి వెళ్ళగానే ఏం చేస్తారో తెలుసా అండి? ఓ చెంచా తీసుకొచ్చి అమృతాన్ని మనకి తాగిస్తారు. తాగిస్తే అక్కడ కొంతకాలం పాటు అజేయులుగా దేవతారూపాలని పొంది ఉంటాం మనం. స్వర్గంలో లభించే అన్ని భోగాలు ఈ సింహధ్వజుడికి లభించాయి, కానీ ఈ అమృతాన్ని మాత్రం ఇవ్వలేదుటండి సింహధ్వజుడికి. అయితే చాలా బాధపడుతున్నాడు, ఇంత స్వర్గాన్ని పొందాను కానీ ఇక్కడ నాకు అమృతపానం చేసే అవకాశం దొరకలేదు, నాకు దీనంగా విలపిస్తున్నాడు. ఒకరోజు నారద మహర్షి వారు వచ్చారు అక్కడికి. నారద మహర్షి వారు వచ్చి, ఏమయ్యా సింహధ్వజ, ఏమి ఎంత దిగాలుగా ఉన్నావు ఏమిటని అడిగారు. అడిగితే, నాకు అమృతపానం చేయడానికి ఇక్కడ వీలు లేకుండా పోయిందండి అంటే, ఆయన దివ్య దృష్టితో చూశాడు నారద మహర్షి వారు. ఏం లేదయ్యా, నువ్వు జీవితకాలంలో అన్ని దానాలు చేసుకున్నావు కానీ అన్నదానాన్ని చేయలేదు. ఏ దానం చేసినా చేయకపోయినా కనీసంలో కనీసం ఒక్కడికైనా జీవితంలో ఒక్కసారైనా అన్నం పెట్టాలయ్యా, అన్నదానానికి అంతటి విలువ ఉన్నది. కాబట్టి అన్నదానం నువ్వు చేయకపోవడం వల్ల నీకు ఈ యొక్క స్వర్గంలో అమృతపానం చేసేటటువంటి అవకాశం లభించలేదు అని చెప్పారు. అయితే ఇప్పుడు నీకు ఈ అర్హత కలగాలి అంటే భూలోకంలో నీ పుత్రుడు ఉన్నాడుగా, ఆ చిత్రకేతువు దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను, నీకు బదులుగా వెళ్ళి నీ తండ్రి స్వర్గంలో ఉన్నాడు, అమృతం దొరకట్లేదు ఆయనకి, నువ్వు ఇక్కడ అతని పేరు చెప్పి అన్నదానం చేయి అని చెప్తాను, నువ్వు కంగారు పడకని నారదుడు వచ్చాడు భూమి మీదకి. ఏమంటే ఇలాంటి దృష్టాంతాలు మనకి ఇప్పుడు ఎందుకు చెప్పడం అంటే, నిజంగా జరిగాయా జరగలేదా అని పక్కన పెట్టండి, నారదుడు వచ్చి అక్కడి నుంచి కిందకు వచ్చి చెప్పాడు అంటే ఆ కాలంలో ఆ మన పితృదేవతలు ఊర్ధ్వలోకాల్లో ఇబ్బందులు పడుతున్నారు అనడానికి ఇంతకన్నా దృష్టాంతం ఏముంటుంది? మన పితృదేవతల్ని ఉద్ధరించాల్సిన బాధ్యత కొడుకుగా నీకుంది. ఎందుకు? ఆత్మావై పుత్రనామాసి,
తండ్రి రూపాన్నే పొంది వచ్చావు భూమి మీదకి కొడుకుగా. నీ కర్తవ్యం, నువ్వు చేయవలసిన బాధ్యత, నీ ధర్మం, అది నువ్వు తప్పకుండా చేసి తీరాలి. మాతాపితృవందనము అని పెట్టాం ఈ కార్యక్రమం పేరు. ఎందుకు మాతాపితృలకు వందనం? మిగతా వాళ్ళకి పెట్టచ్చుగా, దేవతలకి కాదు. ఇది పితృదేవతల్ని తలుచుకోవలసినటువంటి కాలం. వాళ్ళని తలుచుకుని చేస్తే వాళ్ళకు ఉన్నతమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. అలాగే ఈ చిత్రకేతువుకి చెప్పాడు నారద మహర్షి, మహానుభావుడు గురువుగా వచ్చి అన్నాడు, నాయన అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి లోపలికి ఆహ్వానం చేశాడు నారద మహర్షి. నీ తండ్రి స్వర్గంలో ఉండి కూడా అమృతాన్ని తాగేందుకు అర్హతని సంపాదించుకోలేదు. భూలోకంలో అన్నదానం చెయ్యడి వాడికి అమృతం అనేటటువంటిది స్వర్గంలో లభించదు రాయన. కాబట్టి నీ తండ్రి కొరకు అన్నదానాన్ని చెయ్యి, సంకల్పం చేయి నువ్వు అలాగా అన్నారు. అప్పుడు కొడుకుగా తన బాధ్యత ఏమిటో తెలుసుకున్న చిత్రకేతువు అడిగాడండి నారద మహర్షిని, అయ్యా మా నాన్నగారికి సత్వరంగా అన్నదాన ఫలితం రావాలి అంటే నేను ఏ క్షేత్రమునందు అన్నదానం చెయ్యాలి, ఏ విధంగా అన్నదానం చేయాలి, ఎక్కడ చేస్తే శీఘ్రగతిన మా తండ్రికి ఉన్నతమైన అన్నదానం చేసిన ఫలితం వస్తుంది, అది నాకు చెప్పండి అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అడిగాడో ఒక్కసారి నారద మహర్షి వారు కళ్ళు మూసుకుని ధ్యానం చేశారటండి. చేసి చిత్రకేతు ఇతర ప్రదేశాలందు లక్షలాది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం కాశీయందు ఒక్కరికి అన్నదానం చేసిన ఫలితంతో సమానం. అంటే లక్షల మంది భోజనం చేస్తే ఎంత ఫలితం వస్తుందో మన పేరు మీద, కాశీలో ఒక్కడు భోజనం చేస్తే అంత ఫలితం వస్తుంది. అయితే కాశీయందు పంచభక్ష పరమాన్నాలతో నెయ్యితో భక్తిపూర్వకంగా 1,00,00,000 మంది బ్రాహ్మణులకి కానీ సాధారణమైన సాధువులకి కానీ ప్రజలకి కానీ అన్నదానం కనుక చేస్తే వాళ్ళకి ఏ ఫలితం వస్తుందో అరుణాచలమునందు ఒక్క మనిషికి కనుక భోజనం పెడితే అంత ఫలితం వస్తుందన్నాడు. ఇంత ఫలితాన్ని పొందుతాడు అరుణాచల క్షేత్రంలో అన్నదానం చేస్తే. కనీసంలో కనీసం అరుణాచలేశ్వరుని స్మరిస్తూ అన్నదానం చెయ్యి. ఇలా చేయడం వల్ల వాడికి విశేష ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు మరొకటి చెప్తున్నాను, ద్వాదశి రోజున చేసినటువంటి అన్నదానానికి ఒక విశిష్టత ఉంది. ద్వాదశి రోజు ఒక్కరోజు అన్నదానం చేస్తే సంవత్సరం అంతా కూడా అన్నదానం చేసినటువంటి ఫలితం ఇస్తారు. అందువల్ల ద్వాదశి రోజున అన్నదానం చేయగలవా అంటే, ద్వాదశి రోజున ఎందుకు పెట్టారు? ఏకాశి ఉపవాసం ఉంటారు, ద్వాదశి రోజు పారణ చెయ్యాలి కాబట్టి ఆ రోజు కనుక అన్నదానం చేస్తే విశేష ఫలితం వస్తుంది. అలా విశేష ఫలితం సంవత్సరం మొత్తం చేసిన అనుగ్రహం కలుగుతుందిట. అది అరుణాచలంలో చేస్తే ఇంకెంత ఫలితం వస్తుంది ఆలోచించమన్నాడు. కాబట్టి చిత్రకేతు వెంటనే అరుణగిరికి వెళ్ళి మనసులో నారద మహర్షి వారిని నమస్కరించి ప్రతి దినము కూడా ప్రత్యేకించి, ప్రతిరోజు చేస్తున్నాడు, ప్రత్యేకించి ద్వాదశి రోజు కూడా విశేషంగా అన్నదానం చేశాడు. ఇలా చేయగానే పైన ఊర్ధ్వలోకాల్లో చూడండి, వాళ్ళ తండ్రి గారి దగ్గరికి సాక్షాత్తు దేవేంద్రుడు ఒక బంగారపు పాత్రలో అమృతాన్ని తీసుకువచ్చి, అయ్యా నీ పేరు మీద అరుణాచలంలో మీ కొడుకు ఇలాగా అన్నదానం చేశాడు, మీకు గొప్పదైన అర్హత లభించింది, ఇక్కడ స్వీకరించండి ఈ యొక్క పాయసాన్ని, ఈ యొక్క అమృతాన్ని ఇచ్చాడు. సింహధ్వజుడు ఇంద్రుడి యొక్క సన్నిధిలో చాలా కాలం తృప్తిగా గడిపి అమృతాన్ని సేవించి ఆనందంగా నివసించి క్రమంగా బ్రహ్మలోకాన్ని, తర్వాత విష్ణులోకాన్ని, చివరికి శివలోకాన్ని కూడా పొంది అరుణాచలేశ్వరుడు యందు లయమయ్యాడు. కాబట్టి ప్రళయకాలాలన్నింటినో కూడా చూశాట, అక్కడే నివసించాట. అందువల్ల మానవులనేవారు అరుణగిరి నగరమునందు సర్వాభీష్ట సిద్ధి కొరకు, పుత్ర మిత్ర కళత్ర సంపదల కొరకు అన్నదానం చెయ్యాలయ్యా అని బ్రహ్మగారు సనత్కుమారుడికి చెప్పారు. అందువల్ల అరుణాచలంలో అన్నదానం చేస్తే అంత గొప్ప విశేష ఫలితం కలుగుతుంది. అంతేకాదు ఈ అరుణాచలం ఎంత గొప్ప క్షేత్రమో, ఎంత గొప్పగా మహాక్షేత్రంగా పరివిడిల్లిందో కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మహాక్షేత్రములు వేరు, మామూలు క్షేత్రములు వేరు. మహాక్షేత్రములు అంటే ఈశ్వరుడి ద్వారా నిర్ణయించబడతాయండి. ఏ స్థానమునందు ఏ తీర్థం ఉండాలి, ఏ స్థానమునందు ఏ దేవాలయం ఉండాలి, ఏ స్థానమునందు ఏ దేవత ఉండాలి, ఏ స్థానమునందు క్షేత్ర వృక్షం ఉండాలి, ఏ స్థానమునందు మూల విరాట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆగమం చెప్తుంది.
కానీ పరమేశ్వరుడి ద్వారా చెప్పబడినటువంటి ఉంటాయే వీటిని మహాక్షేత్రాలు అంటారు, మహాలింగ స్థానములు అని పిలుస్తారు. అందుకనే సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరావిరామమ సకృత్ తద్వాసనాశోభితం భోగీంద్రావరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం అన్నారు శంకరాచార్యులు వారు. మహాలింగం గుణావిష్కృతం. ఈ మహాలింగం అని ఎక్కడ పిలువబడుతుంది అంటే పరమేశ్వరుడు తనకి తానుగా ప్రతిష్ఠ అయి అక్కడ పరమేశ్వర వాక్యం ద్వారా ఎక్కడ ఎవరు వెలవాలో అక్కడ అలా వెలవాలి. అందువల్ల ఇక్కడ అరుణాచలంలో చూడండి, అరుణగిరి కొండ రూపంలో ఉన్నారు స్వామి, అర్ధనారీశ్వర స్వరూపంగా. ఒక కొండ ఒకవైపు పరమేశ్వరుడు, ఒకవైపు అమ్మవారు. ఇక్కడ కొండకి పడమర వైపు ఆది అన్నామలై దేవాలయం ఉన్నది. బ్రహ్మగారి చేత మొట్టమొదటి అక్కడ శివలింగ స్థాపన జరిగింది. కొండకి తూర్పు వైపు అరుణాచల స్వామివారి దేవాలయం ఉంది. అలాగే అయ్యంకొలను అని ఇంకా ఈశాన్యలింగం వైపుకి వచ్చేస్తే కొద్దిగా ముందరికి వెళ్తే తూర్పు వైపు అక్కడ అయ్యంకొలను అని ఒక కొలను సరోవరం దగ్గర అక్కడ అరుణగిరినాథర్ దేవాలయం ఉంది. అరుణగిరినాథర్ ప్రతిష్ఠించిన శివలింగం అది. ఆ అరుణగిరినాథర్ దేవాలయము, అరుణాచలేశ్వర స్వామి దేవాలయము, ఆ అరుణాచలేశ్వర దేవాలయం వెనకాల ఉన్న అరుణాచల పర్వతము, ఆ పర్వతానికి వెనకాల ఉన్నటువంటి ఆది అన్నామలై దేవాలయము, ఈ 4 దేవాలయాలని ఎవరైతే ఏకకాలంలో దర్శనం చేస్తారో అంటే ఒకే రోజులో దర్శనం చేస్తారో వారికి పరిపూర్ణ అరుణాచల యాత్ర చేసిన ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. అందువల్ల ఒకే రోజులో ఈ 4 క్షేత్రాలు, ఈ 3 క్షేత్రాలు దర్శనం చేయాలి ముందు. 4 అంటే కొండతో కలిపి 4 అంటే స్వామివారు, అరుణగిరినాథరు, అరుణాచలేశ్వరుడు, ఆది అన్నామలై, ఈ 3ంటిని ఒకే రోజులో దర్శనం చేస్తారు. అందుకనే అక్కడ సాంప్రదాయం కూడా ఉంది ఇప్పటికీ. అయితే అరుణగిరికి తూర్పున కలిగినటువంటి అరుణాచలేశ్వర దేవాలయం దక్షిణ భారతదేశంలోనే చాలా పెద్దదైనటువంటి దేవాలయం అండి అది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరము దక్షిణము గోడల యొక్క వెడల్పు పొడవు 1479 అడుగులండి. తూర్పు పడమర ఈ గోడల యొక్క పొడవు వెడల్పు 700 అడుగులు. 700 అడుగులు వెడల్పు, 1479 అడుగులు పొడవు దేవస్థానం. చూడండి, 29 అడుగులు పొడవు కలిగినటువంటి ప్రాకారం అండి. పెద్ద పెద్ద ఎత్తైన ప్రాకారాలతో ఉంటుంది అరుణాచలం. ఇక్కడ తూర్పు గోపురాన్ని కృష్ణదేవరాయలు వారు కట్టించారు. గొప్పదైనటువంటి గోపురం అది. ఈ తూర్పు గోపురాన్ని లోపలికి వెళ్తూ ఉంటే ఎడమ వైపు గణపతి ఉంటారు. నమస్కారం చేసుకుని అవతల వైపుకు వెళ్ళగానే ప్రాకారంలోకి ఉత్తరం వైపున 1000 కాళ్ల మండపం అని ఉంటుంది. ఉత్తరం వైపు 1000 కాళ్ల మండపం ఉంటుంది. ఈ 1000 కాళ్ల మండపాన్ని కృష్ణదేవరాయలు వారు కట్టించారు. కృష్ణదేవరాయలు వారు ఎలా కట్టించారు అంటే దీనికో మళ్ళీ ఓ చరిత్ర ఉంది. పూర్వం ఈ 1000 కాళ్ల మండపం ఉన్నటువంటి ప్రదేశం ఒక కులం వారికి సంబంధించిన స్థలం కింద ఉండేదిటండి. ఆ కులం వారిని పిలిపించి ఈ స్థలం మాకు అమ్మండి అని కృష్ణదేవరాయలు వారు అడిగి 500 బంగారపు కాసులు ఇచ్చి ఆ స్థలాన్ని కొని ఆ స్థలంలో ఈ 1000 కాళ్ల మండపాన్ని నిర్మాణం చేశాట కృష్ణదేవరాయలు వారు. అందువల్ల కృష్ణదేవరాయలు వారి చేత ఆ గోపురము, ఆ 1000 కాళ్ల మండపము 2 కూడా నిర్మించబడ్డాయి. కుడివైపుకు తిరిగితే 1000 కాళ్ల మండపం, ఎడం వైపు చూస్తే స్తంభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. ఆ స్తంభంలో నుండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రౌఢదేవరాయలకి దర్శనం ఇచ్చాడు అరుణగిరి నాథర్ ద్వారా. నిన్న చెప్పుకున్నాం కదా అది. కాబట్టి ఎడమ వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి పక్కగా శివగంగ తీర్థం. ఈ శివగంగ తీర్థం బయట నుంచి తీసుకురాబడింది జలాలు. అందువల్ల కాలవల రూపంలో మార్గంలో తీసుకువచ్చి ఆ యొక్క శివగంగ తీర్థాన్ని నింపుతారు. ఇప్పటికీ కూడా పుష్కరిణి కింద ఉంటుంది ఇప్పటికీ అది. అందువల్ల శివగంగ తీర్థం ఒడ్డునే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా
ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్తంభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో అమ్మవారికి గాజులు తొడగడం అనేటటువంటి ఒక ఉత్సవం చేస్తారండి అక్కడ. అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఒక స్తంభం నుండి స్వామి వెలువడి అరుణగిరినాథర్ని అనుగ్రహించిన స్వరూపం ఇప్పటికీ మనకు అక్కడ దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని దాటుకుని కొద్దిగా ముందరికి వెళ్తే క్యూ లైన్లో ఈ కుడివైపు నుంచి 1000 స్తంభాల గుడి మండపం దాటిన వెంటనే ఒక మండపం వస్తుంది. ఆ మండపం భూగృహలోకి వెళ్తుంది కిందకి. పాతాళలింగ గుహ అంటారు దాన్ని. 1949 సంవత్సరం వరకు పెద్ద దుబ్బుతోనూ గడ్డితోనూ ముళ్ళ పొదలతోనూ నిండిపోయి ఉండేది. అది ఎవరికి కనిపించేది కాదు ఆ పాతాళ గుహ. అక్కడికి వెళ్ళి అరుణాచలంలో రమణ మహర్షి వారు అక్కడ తపస్సు చేశారు. అక్కడ ఉన్నారు అని శేషాద్రి స్వామి వారు చెప్పారు. ఎవరు ఈ శేషాద్రి అంటే, శేషాద్రి స్వామి వారు చాలా గొప్ప దేవీ ఉపాసకులండి. ఆయన అమ్మవారి అనుగ్రహంతో పుట్టారు. శేషాద్రి స్వామి వారి కథ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే రేపటి నుంచి రమణ మహర్షి వారి గురించి చెప్తూ ఈ ఆలయ విశేషాలన్నీ కూడా చెప్పుకోవచ్చు. శేషాద్రి స్వామి వారు చాలా గొప్ప అవధూత. ఎందుకంటే అలా అనుకోవడానికి వీలుంది. కాంచీ క్షేత్రంలో గొప్పదైనటువంటి పండితులు ఉన్నారు. ఆయన కామకోటి శాస్త్రి అని పేరు ఆయనకి. ఈ కామకోటి శాస్త్రి గారికి సంతానం లేరు. ఆయన తమ్ముడు ఉన్నాడు చిదంబర శాస్త్రి అని. ఈ చిదంబర శాస్త్రి గారికి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. చివరి అమ్మాయి పేరు మరకతమ్మ. ఈ మరకతమ్మ అంటే ఈ యొక్క పెదనాన్నగారు అయినటువంటి కామకోటి శాస్త్రి గారికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాబంగా అమ్మాయిని తన దగ్గరే ఉంచుకుని పెంచాడు. అయితే ఆ అమ్మాయికి సకల శాస్త్రాలు సంగీతం అంతా కూడా నేర్పాడండి ఆయన దేవీ ఉపాసకుడు. ఆయన ఒకరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తగిన వరుడు కోసం మా యొక్క వరుణ్ణి చూస్తున్నాం, వివాహం చేయాలి, వరుణ్ణి చూపించమని ప్రార్థన చేశాడు. అమ్మవారు కల్లో కనిపించి నీ దగ్గరే శిష్యరికం చేస్తున్నాడు కదా వరదరాజు, ఆ వరదరాజుకిచ్చి వివాహం చేయండి అమ్మవారు. వరదరాజుకిచ్చి వివాహం చేశాడు. తన శిష్యుడే, కామకోటి శాస్త్రి గారి శిష్యుడు. ఆ వరదరాజుని వివాహం చేసుకుంది మరకతమ్మ. అయితే ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేదు. జాతకం చూశాడు, బాగానే ఉంది జాతకం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేసి అన్నాడు కామకోటి శాస్త్రి గారు, అమ్మా వీళ్ళిద్దరి జాతకం చూసే నేను పెళ్లి చేశాను, ఇద్దరికీ సంతాన యోగం ఉంది, మరి సంతానం పుట్టకపోవడానికి కారణం ఏమిటమ్మా అని అడిగాడు. అడిగితే రాత్రి మళ్ళీ అమ్మవారి కల్లో కనిపించింది ఇక్కడ వీళ్ళకి ఒక జ్ఞాన శిశువు పుట్టబోతున్నాడయ్యా. జ్ఞాన శిశువులు అవతార పురుషులు రావడానికి కొంత సమయం పడుతుంది. అది కొంతమందిని అనుగ్రహిస్తారు అలాగా. అందువల్ల నువ్వేమీ కంగారు పడకు. నువ్వు రోజు ఆవు పాలతో చేయబడినటువంటి పెరుగు నుంచి తీయబడినటువంటి వెన్న ఏదైతే ఉందో ఆ వెన్నని నాకు రోజు నువ్వు నివేదన చెయ్యి. ఆ నివేదన చేసినటువంటి వెన్నని తీసుకువెళ్ళి ఆ మరకతమ్మకి ఇవ్వు, ఆవిడని తినమని చెప్పు. వాళ్ళిద్దరూ కూడా సేవిస్తారు. సేవిస్తే వాళ్ళకి నా యొక్క జ్ఞానశక్తి పుడుతుంది అని అమ్మవారు. నిద్ర లేచాడు. అమ్మవారి యొక్క ఆజ్ఞని ఆయన పాటిస్తూ రోజు వెన్న తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదన చేసి వాళ్ళకి తీసుకువెళ్ళి ఇచ్చాడు. కొంతకాలానికి మరకతమ్మ సంతానవతి అయ్యింది. ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టి ఆయన దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. 3వ ఏడాది వచ్చింది. 3వ ఏడాది రాగానే ఒకరోజు కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్తోంది అమ్మవారు. ఆ మరకతమ్మ పిల్లవాడిని తీసుకువెళ్తూ ఉంటే ఆలయానికి అటు ఇటు కూడా ఆట బొమ్మలు అమ్మేటటువంటి వస్తువులు అమ్మేటటువంటి అంగళ్ళు ఉంటాయి కదండి, ఆ అంగళ్ళ వైపు చూసుకుంటూ వెళ్తున్నాడు ఈ యొక్క చిన్న పిల్లవాడు. ఇతన్ని తాతగారు పేరు పెట్టారండి. శనివారం రోజు పుట్టాడు కాబట్టి పిల్లవాడు మన ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఇతడికి శేషాద్రి అని పేరు పెడుతున్నానన్నాడు. శేషాద్రి అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన ఈ అంగళ్ళ గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చోట వెన్న కృష్ణుడు అంటారు. ఇప్పటికీ మనం చూస్తే చాలా గొప్పగా ఇక్కడ మనకి కృష్ణుడి యొక్క అవతారాల్లో ఉన్నటువంటి
బాలకృష్ణుడి యొక్క స్వరూపాల్లో అది చాలా గొప్పదైనటువంటిది. గురువాయూర్ క్షేత్రం వెళ్తే మీరు గురువాయూర్ మూల విరాట్కి పక్కగా గోడ మీద ఉంటాడు. మంచి చిత్రం. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకువెళ్తే వాళ్ళని చూపించమంటే చూపిస్తారు. వెన్నలో చిన్న పిల్లవాడి కింద కూర్చుని ఆ వెన్న కుండలో చేయబెడుతున్నటువంటి చిత్రం అది. ఆ బొమ్మని పోత పోసి అమ్ముతున్నాడు ఒక ఆయన. చూడగానే ఆకర్షితుడయ్యాడండి శేషాద్రి స్వామి. ఈ శేషాద్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చిన్నపిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు. వెళ్ళి తాత నాకు ఆ బొమ్మ ఇస్తావా, రోజు నేను పూజ చేసుకుంటాను అని అడిగాడు. పిల్లలు ఏమంటారు, ఆడుకుంటామంటారు నిజానికి చెప్పాలి అంటే. కానీ శేషాద్రి అన్నాడు, నాకు ఆ బొమ్మ ఇస్తావా, నేను రోజు పూజ చేసుకుంటాను అన్నాడు. చిన్న పిల్లవాడు అప్పుడే తెరిచాడు కొట్టు ఆ యజమాని. చిన్న పిల్లవాడు అంత ముద్దుగా నాకు తాత బొమ్మ ఇస్తావా, పూజ చేసుకుంటాను అంటే కాదనలేకపోయాడు. కాదనలేక ఒక బొమ్మ తీసి అతని చేతిలో పెట్టాడు. ఆయన ఆ బొమ్మ పట్టుకుని తల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. వెతుక్కుంటోంది, ఇతను ఎవరో కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడా అని. ఈలోపు అమ్మ ఇదిగో ఈ బొమ్మ ఇచ్చారు నాకు, నేను పూజ చేసుకుంటాను రోజు అని చూపించాడు. చూపిస్తే తల్లి అన్న, అరే తప్పురా నాయన, అలా డబ్బులు ఇవ్వకుండా తేవకూడదు, వస్తువులన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు అని తీసుకువెళ్ళి ఆ కొట్టువాడిని పిలిచి, నాయన మా పిల్లవాడు తెలియక తీసుకొచ్చాడు బొమ్మ, దీన్ని ఎంతో చెప్పు, డబ్బులు ఇచ్చేస్తానని ఆవిడ. ఆయన అన్నాడు, లేదమ్మా మీ పిల్లవాడు వచ్చి తాత నేను ఈ బొమ్మ తీసుకువెళ్ళి పూజ చేసుకుంటాను ఇస్తావా అంటే, నేను నాకు ఇవ్వాలనిపించి ఆర్ద్రత కలిగి నాకు ఇష్టమై నేను ఇచ్చాను, మీరు నాకేం డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. సరే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది పిల్లవాడిని తీసుకుని వెళ్ళి. అయితే తర్వాత రోజు మళ్ళీ పిల్లవాడిని తీసుకుని గుడికి వచ్చిందండి. గుడికి వస్తే ఆ కొట్టు యజమాని పిల్లవాడిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లవాడిని ఎత్తుకుని భుజాల మీద కూర్చోబెట్టుకుని గొప్పగా ఆనందజిగితుడు అయిపోయాడు. ఆనంద స్వర్ణహస్త శేషాద్రి అని పిలిచాడు. స్వర్ణహస్త శేషాద్రి అని గొంతులేస్తున్నాడు. వాళ్ళ తల్లికి అర్థం కాలేదు, ఎందుకు మా అబ్బాయిని అలా ఎగురు పైన కూర్చోబెట్టుకుని అలా చేస్తున్నావు, ఎందుకు దింపు కింద కదా. లేదమ్మా మామూలు వ్యక్తి కాదు మీ అబ్బాయి, నిన్న మీ అబ్బాయికి నేను ఒక్క కాంస్య ప్రతిమ ఇచ్చాను, ఒక బొమ్మ ఇచ్చాను. ఆ ఒక్క బొమ్మ ఇవ్వడం వల్ల ఏం జరిగిందో తెలుసా, నేను తిరణాళ్ళు వచ్చినప్పుడు కూడా రోజుకి మహా అయితే 100 బొమ్మలు మించి ఎక్కువ అమ్మలేను. నిన్న ఒక్కరోజు 1000 బొమ్మలు అమ్మానమ్మా. మీ పిల్లవాడు సామాన్యుడు కాడు. అందుకనే బంగారు చేతుల శేషాద్రి, తెలుగులో అనాలంటే బంగారు చేతుల శేషాద్రి అని మురిసిపోయాట ఆ పిల్లాడిని ఎత్తుకుని. అలాగా రోజు చిన్నతనం నుండి ఏకాంతంలో గడుపుతూ ఉండేవాడు ఈ చిన్నపిల్లవాడు. అమ్మవారి జ్ఞానశక్తి కదండి ఆయన. చిన్నతనం నుండి ఆ యొక్క వైరాగ్య స్థితి ఉన్నది ఆ పిల్లవాడికి. ఒకరోజు తెలియకుండానే ఒక కాగితం మీద కొండల కింద బొమ్మ గీశాడు. ఆ కొండ ఎలా వచ్చింది అంటే 5 శిఖరాలతో వచ్చింది. 5 ఎత్తు పల్లాలతో 5 కొండల కింద గీశాడు. 5 శిఖరాలు కనిపిస్తున్నాయి. 5 శిఖరాల కింద ఎందుకు గీశాడో ఆయనకి తెలియలేదు. సర్లే ఏదో యాదృచ్ఛికంగా కాకతాళీయంగా వచ్చింది ఆ బొమ్మ. పోనీ దాన్ని బయటపడేయచ్చు కదా, అలా చేయలేదు ఆయన. దాన్ని చూస్తే ఎందుకో ఆకర్షితుడయ్యాడు. ఆ కాగితాన్ని తీసుకువెళ్ళి పూజామందిరంలో పెట్టుకున్నాడు. పూజామందిరంలో పెట్టుకుని రోజు దానికి పూజ చేయడం ప్రారంభం చేశాడు. చూడండి, తల్లిగారు పాపం పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంది. అయితే ఆవిడకి ఎప్పటి నుంచో ఉంది పిల్లవాడికి పెళ్లి చెయ్యాలి అని మంచి. అయితే ఈలోపు ఏం జరిగిందంటే తండ్రి మరణించాడు. వరదరాజుల వారు కాలం చేశారు. పాపం కామకోటి శాస్త్రుల వారి దగ్గరే మనవడును కూతురు కూడా ఉంటున్నారు. కామకోటి శాస్త్రులు గారు కూడా జర్జరీభూతం అయిపోయింది శరీరం, జరా స్థాయిలోకి వచ్చేసాడు ఆయన, వెళ్ళిపోదామని. ఉపనిషత్ బ్రహ్మేంద్రుల వారు అని ఆయన దగ్గర సన్యాసాశ్రమం తీసుకుని ఆయన జీవన్ముక్తుడయ్యాడు. ఇక అన్నగా ఈ యొక్క భర్త చనిపోయాడు, నాన్నగారు చనిపోయాడు. ఇప్పుడు ఈవిడ వరదరాజుల గారి యొక్క తమ్ముడైనటువంటి రామస్వామి ఇంట్లో ఉంది. రామస్వామి వారు వీళ్ళని పోషిస్తున్నాడు. వరదరాజుల గారి తమ్ముడి పేరు రామస్వామి, అతని భార్య పేరు ఆ యొక్క కళ్యాణి అని పిలిచారు. ఆ కళ్యాణి రామస్వామి వీళ్ళని చాలా శ్రద్ధగా పెంచారండి. ఎందుకంటే రామస్వామి వారికి సంతానం లేకపోతే వరదరాజుల వారికి పుట్టినటువంటి 2వ సంతానాన్ని దత్తత ఇచ్చేశారు రామస్వామి వారికి. అందువల్ల కళ్యాణి చాలా జాగ్రత్తగా పెంచింది శేషాద్రిని కూడా. తల్లిగారు కూడా ఆధ్యాత్మికతలో ఉండేది. ఒకరోజు
శేషాద్రి మౌనంగా ఉండేవాడు, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మా వాడేమిటి వైరాగ్యాన్ని పొందిన వాళ్ళ ఉంటున్నాడు, అసలు ఎవరితోనూ మాట్లాడు, ఏకాంతంగా కూర్చుంటున్నాడు, వాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడయ్యా రామస్వామి, అతని జాతకం చూడొకసారి అంది తల్లిగారు. రామస్వామి జాతకం చూశాడు. చూస్తే అమ్మా ఏమీ అనుకోకు, నీ కొడుక్కి పెళ్ళి అయ్యేటటువంటి యోగ్యం లేదు, అతడు సన్యాసి అవుతాడు, జాతక ప్రకారంగా అతనికి సన్యాసి అయ్యే లక్షణాలు ఉన్నాయన్నాడు. అయితే అప్పటికే దేవి అని ఒక సంబంధం చూశారు, ఒక అమ్మాయిని, వాళ్ళ బంధువుల అమ్మాయి. ఆ అమ్మాయిని ఇంక వివాహం చేసుకోవడం అని చెప్పి ఇతను చెప్పడంతో ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో వివాహం అయింది. ఆ వివాహం అయిన తర్వాత ఆ భర్త కూడా మరణించాడు. ఆవిడ చిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందవలసి వచ్చింది. నిజానికి భగవంతుడు ఎవరికి ఏది రాయాలో అది రాస్తాడండి. ఈయన వైరాగ్య స్థితుడు అయ్యాడు. ఒకరోజు పూజామందిరం ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకుంటుంటే ఆయనకి ధ్యానంలో ఉన్నప్పుడు వెనకాల నుంచి ఒక పచ్చటి మెరిసిపోతున్నటువంటి నాగుపాము ఒకటి వచ్చింది. వచ్చి వెనకాల వీపు మీద నుంచి పైకెక్కి కంఠానికి చుట్టుకుని పైన ఇలా శిరస్సు మించి పడగ విప్పింది. శరీరానికి చల్లగా ఉందేమిట్రా అనుకుని వెనక్కి తిరిగే లోపు మెడకి చుట్టుకుని పైన పడగ విప్పిందండి. ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి తల ఎత్తి చూశాడు. అర్థమైంది పాము వచ్చి చుట్టుకున్నది అని. కానీ పరదేవతా స్వరూపమే ఇలా వచ్చి నన్ను అనుగ్రహించింది అనుకున్నాడు మనసులో. ఆయన చెవిలో మాత్రమే వినిపించిందండి. ఏమిటో తెలుసా, శేషాద్రి ఇక నీకు బంధనములు అనేటటువంటివి విడిపోతున్నాయి. మీ తల్లి గారికి అంత్యకాలం దగ్గర పడిపోయింది, శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది, వెళ్ళండి. వెంటనే ఈ పాము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. లేచి వేగంగా పెరట్లోకి వెళ్ళాడు తల్లిగారిని పిలుచుకుంటూ. తల్లిగారు ఆయాసపడుతూ ఒక చెట్టు కింద కుప్పకూలిపోయింది. పరిగెత్తుకుంటూ అమ్మగారి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడ్డాడు. అమ్మ ఏమైందమ్మా, లేమ్మా లేమ్మా అని అడుగుతున్నాడు. ఈలోపు తల్లిగారు 2 శ్లోకాలు చెప్పారండి కొడుక్కి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ శ్లోకం శంకరాచార్యులు వారు చెప్పినటువంటిది. మరొకటి, పిల్లవాడిని ఇలా దగ్గరికి తీసి ఒంగోబెట్టి ఆ చేతితో వీపు మీద 3 సార్లు కొట్టిందిట. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని కొట్టింది. కొట్టి అరుణాచలేశ్వరుణ్ణి మర్చిపోకు అని చెప్పింది. ఆశ్చర్యపోయాడు పిల్లవాడు. అరుణాచల అనే పేరు ఇప్పటిదాకా వినలేదు. తల్లి అరుణాచలేశ్వరుణ్ణి మర్చిపోవద్దని. ఆవిడికి మంచి సంగీతం వచ్చు, సంగీతం నేర్చుకుంది కామకోటి శాస్త్రుల వారి దగ్గర. అప్పుడప్పుడు కామకోటి శాస్త్రుల వారి దగ్గర ఈ పిల్లవాడు శేషాద్రి కూడా సంగీతం నేర్చుకున్నాడు, పురాణాలు కూడా నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఎప్పుడైనా కామకోటి శాస్త్రుల గారికి కాస్త నలతగా ఉంటే ఎవరైనా నాయన నువ్వు వెళ్ళి రామాయణ ప్రవచనాలు చేసిరారా అంటూ ఉండేవారు. తాతగారి బదులు మనవడు వెళ్ళి ప్రవచనం చెప్పి వస్తూ ఉండేవాడు. అందువల్ల చనిపోయే సమయంలో ఆవిడ నేర్పినటువంటి శివకీర్తన ఒకటి పాడమంది. ఆయన పాడాడు. పాడిన తర్వాత రామచంద్ర ప్రభువుని ధ్యానం చేశాడు. ధ్యానం చేయగానే ఈవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఈవిడ శరీరాన్ని విడిచిపెట్టేసిన దగ్గర నుంచి ఇంట్లో ఉండడం తగ్గించేశాడండి శేషాద్రి. రోజు కూడా శ్మశానానికి వెళ్ళి కూర్చొని సాధన చేస్తూ ఉండేవాడు. రామస్వామి బాబయ్య గారు, చిన్నాన్నగారు వెళ్ళి రోజు కూడా తిట్టేవారు. శ్మశానంలో తపస్సు చేయడం వల్ల, ఈ మంత్ర సాధన చేయడం వల్ల గొప్ప సిద్ధులు వస్తాయి, ఇదిగో సాక్ష్యం చూసుకో అని చెప్పి చూపించాడు ఆధారాలు. అయినా సరే నువ్వు శ్మశానంలో కనుక ఇలాగ తపస్సు చేసుకుంటూ ఇలా మంత్రజపం చేసుకుంటూ ఇక్కడ కూర్చుంటే కనుక నువ్వు ఇంటికి రావడానికి వీలు లేదన్నాడు రామస్వామి గారు. నేను ఇంటికి రాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరే మాట వినట్లేదని వచ్చేసాడు ఆయన. ఒకరోజు తండ్రి గారికి పెట్టాల్సిన తిథి వచ్చింది, కొడుకు పెట్టాలిగా. వెళ్ళి కోప్పడి 4 చివాట్లు పెట్టి జబ్బట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చాడు రామస్వామి పిల్లవాడిని. నువ్వు తండ్రి గారికి పెట్టాల్సిన తద్దినాన్ని పెట్టకపోతే ఎలాగా? నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు, నాకు పరదేవతే నాకు తల్లి తండ్రి అన్నాడు. వీడు చాలా తారాస్థాయికి చేరుకుంటున్నాడు, వీడి బుద్ధి మార్చాలి, వీడిని ఇలా ఉంచకూడదని తీసుకువెళ్ళి గదిలో పెట్టి తలుపు వేశాడు, తాళం వేశాడు. అన్నీ ఏర్పాటు చేశాడు. తద్దినానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయ్యాయి. అప్పుడు తలుపు తీశాడు రమ్మని లోపల నుంచి. ఏడి గదిలో లేడు శేషాద్రి. పరదేవత తన్ని తప్పించేసింది బయటికి అనుకున్నాడు రామస్వామి. ఓహో, ఇతడు మనుష్యుల యొక్క బంధనముల నుంచి దాటిపోయాడు, ఎప్పుడో తన స్థాయిని మార్చుకున్నాడు.
కాబట్టి ఇతడు ఇంకా మనలో ఇమడలేడు అని వదిలేశాడు. ఆయన ఎన్నో క్షేత్రాలు తిరిగాడండి. మధురై మొదలైనటువంటి క్షేత్రములన్నీ కూడా తిరుగుతూ కాశీ వరకు వెళ్ళాడు. ఉత్తరాది క్షేత్రాలు అన్నీ తిరుగుతూ ఒకరోజు యాదృచ్ఛికంగానే బస్సులో వస్తున్నాడు. వస్తూ ఉంటే ఇప్పుడు కూడా మనం వెళ్తూ ఉంటే బస్ స్టాండ్ నుంచి అరుణాచలంలో బస్సు ఎక్కి కనుక మనం ఇటువైపు కనుక వస్తూ ఉంటే మనకి పంచశిఖర దర్శనం కనిపిస్తుంది. బస్సులో వచ్చే వాళ్ళకి తెలుస్తుంది అది బాగా. ఆ బస్సులో నుంచి అదే మార్గంలో వచ్చాడు ఈ శేషాద్రి. ఆ బస్సులో నుంచి శిఖరాన్ని చూశాడు. 5 కొండల కింద కనిపించింది, శిఖరాల కింద. ఓహో, నేను యాదృచ్ఛికంగా ఆ రోజు పేపర్ మీద వేసినటువంటి కొండలే ఈ అరుణాచలం కొండ అర్థమైంది ఆయనకి. తల్లి చెప్పింది, అరుణాచల అరుణాచల అరుణాచల, అరుణాచలాన్ని విడిచిపెట్టబోకు. అప్పటి నుంచి ఆయన అరుణాచలంలోనే ఉండేవాడండి. ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయాడంటే ఒకానొక సమయంలో ఎక్కడ నివసించేవాడో ఎవరికీ తెలియదు, ఏమి తింటాడో ఎవరికీ తెలియదు. మాసిపోయిన బట్టలు కట్టుకుంటూ ఉండేవాడు, పంచ కాళ్ళ కింద దాకా, పైన ఒక ఉత్తరీయం వేసుకునేవాడు. పిచ్చివాడిలాగా నవ్వుతూ ఉండేవాడు. అంటే యోగులు మనకు అర్థం కారండి. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు, అలాగే గొప్పదైనటువంటి నృసింహ భారతీ స్వామి వారు, ఇలాంటి మహానుభావులందరూ కూడా రామకృష్ణ పరమహంస మొదలైనటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళ కింద కనిపిస్తారు చూడడానికి. కానీ వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. ఒక పరిచారకుడు వెళ్ళి అన్నాడు చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గర, అయ్యా మీరు చేసే చేష్టితములన్నింటినీ చూస్తూ ఉంటే ప్రజలందరూ మీకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారండి అన్నాడు. అంటే ఆయన అన్నారు, వాళ్ళు నాకు పిచ్చి పట్టిందని ఇప్పుడు అనుకుంటున్నారు, నీ లోకానికే పిచ్చి పట్టిందని నేను ఎప్పుడో అనుకున్నాను రా అన్నాడే. అలా ఉంటుందండి యోగుల యొక్క స్థితి. వేదాంత నిష్ఠులైనటువంటి వాళ్ళ ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. ఎందుకు అంటే ఒక బాగా వేదాంతికి సంతానం కలిగి పుట్టి చనిపోయింది. చనిపోతే పాపం బాధపడుతుంది, భార్య ఏడుస్తోంది, బంధువులు వచ్చి బాధ పెడుతూ ఊరుకోబెడుతున్నారు. ఈయన ఏ బాధ లేకుండా నిలబడి ఉన్నాడు. పక్కన ఓ బంధువు ఒక ఆయన వచ్చి, ఏవయ్యా నీ బిడ్డే కదా చనిపోయింది, ఎందుకు ఏడవట్లేదు అని. ఆయన అన్నాడు, నాకు నిన్న రాత్రి కలలో 11 మంది సంతానం పుట్టి చనిపోయారు. వాళ్ళ గురించి ఆడవనా, ఇక్కడ దీని గురించి ఆడవనా, దేని గురించి ఆడమంటో చెప్పు. ఇది యోగి స్థితి ఇలా ఉంటుంది. అంటే కలలో జరిగింది, బాహ్య ప్రపంచంలో జరిగింది, రెండూ ఒకటే వాళ్ళకి. అది వేరు ఇది వేరు కాదు. అలాగే యోగి యొక్క దృష్టి కోణం వేరుగా ఉంటుందండి. ఈ లోకమంతా చూసి నవ్వుతూ ఉంటే ఆయన వీళ్ళందరినీ చూసి నవ్వుతారు, పాపం ఇదేవి ఆలోచన విధానం వీళ్ళది అని. వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి వాళ్ళు పాపం అనుగ్రహిస్తారు ఒక్కొక్కసారి. ఆయన పాపం బాగా ఆధ్యాత్మిక స్థితి ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి మహానుభావుడు, ఎవరికి అర్థమయ్యేవాడు కాదు. అర్ధరాత్రి సమయంలో చెత్తబండ్ల మీద కూర్చుని ఏరుకుంటూ తింటూ ఉండేవాడు. అరుణాచల ఇది నీ ప్రసాదం అంటూ ఉండేవాడు. అలాగే ఆకాశంలో చూసి అదిగో సప్తర్షులు వెళ్ళిపోతున్నారంటూ ఉండేవాడు, అదిగో గంధర్వులు కనిపిస్తున్నారంటూ ఉండేవాడు. చాలామంది నమ్మేవారు కాదు. కానీ ఒకరోజు ఏమైంది అంటే విఠోబా మహాస్వామి అని అరుణాచలానికి ఒక దగ్గరలోనే ఒక మహాస్వామి, ఆయన గొప్ప జ్ఞానవంతుడు. ఆ స్వామి ఆశ్రమంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అక్కడ ఆయన శరీరాన్ని విడిచిపెట్టగానే ఆకాశం వైపు చూపించి అరుణాచలంలో అందరికీ అదిగో విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అడిగిన. అనగా విఠోబా వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు ఏమిటి, ఇంకేమైనా పిచ్చి ముదిరిపోయిందా అనుకున్నారు ప్రజలందరూ. కానీ సాయంత్రానికి వచ్చింది వార్త, పక్క ఊర్లో ఉన్న విఠోబా మహాస్వామి వారు చనిపోయారు అని. ఓహో, ఈయన సాధారణమైన వాడు కాదు, ఈయన జ్ఞాని, ఈయన ఇప్పటిదాకా చూసి వీళ్ళు వెళ్తున్నారు ఆకాశంలో అని చెప్పడం నిజమే అని అప్పుడు వాళ్ళందరికీ కూడా నమ్మకం కలిగింది. అయితే అప్పటి నుంచి శేషాద్రి స్వామి ఏ పని చేసినా ఎవరు ఏమనేవారు కాదండి. కానీ కొంతమంది పిల్లలు ఆయన్ని రాళ్ళు ఇచ్చి కొడుతూ ఉండేవారు, అయినా ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఏం జరిగింది అంటే ఒక కాఫీ హోటల్లోకి వెళ్ళాడు ఈయన అరుణాచలంలో. కాఫీ హోటల్లోకి వెళ్ళి ఒక 25 కేజీల బస్తా మైదా పిండిని తీసేసి దాన్ని ఓపెన్ చేసి ఒక నీళ్ళ కుండీలో వేసేశాడు. మొత్తం మైదా అంతా నీళ్ళల్లో కలిసిపోయి ఒక పెద్ద ముద్ద కింద మారిపోయింది. కాఫీ హోటల్ వాడు ఆయన యోగి, ఆయన్ని ఏం అనలేము, ఆయన్ని మనం ఏమనగలం, సర్లే నష్టం వచ్చిందిలే అని ఊరుకుని ఆయన ఏమనకుండా ఊరుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత అరుణాచలానికి ఒక సర్కస్ కంపెనీ వచ్చింది. సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చి, మేము గుడారాలు వేసుకుంటున్నాం, మాకు టైం లేదు, సమయం, మాకు 2000 పరోటాలు కావాలి, నువ్వు చేసిస్తావా అని అడిగారు. ఆశ్చర్యపోయాడు ఆ హోటల్ అతను ఎందుకు వచ్చి ఇలా మైదా పిండి నీళ్ళల్లో కలిపాడు, అవన్నీ కలుపుకుని ఉండ కింద చేసేయడానికి సమయం ఉండదని ముందుగానే చేశాడండి ఈయన. అందువల్ల దృష్టికోణం అలా ఉంటుంది. ఒకసారి ఒక శవం, ఒకరు చనిపోయారు, శవం వెళ్తోంది, ఆ శవం వెనక్కాలే వెళ్ళాడు ఈయన శేషాద్రి స్వామి గారు. శవం వెనక్కాలే వెళ్తూ ఉంటే ఒకళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఈ శవాన్ని విడిచిపెట్టి పెళ్లిలోకి వెళ్ళాడు. ఆ పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలాగే చేస్తాడు, ఆ శవం వెనకాల వెళ్తున్నాడు, సడన్గా మన ఇంట్లోకి వచ్చేసాడు, అందరినీ ముట్టుకుంటున్నాడు, తగలబడుతున్నాడు, మళ్ళీ ఏదైనా అంటే యోగి, ఏదైనా అంటే శపించాడంటే మనం ఇబ్బంది పడతాం, మనం ఏమీ అల్లం ఇతన్ని అనుకుంటున్నాం, తిట్టుకుంటున్నారు అందరూ. ఆయన ఎవరిని పట్టించుకోకుండా ఆ దొడ్డి వైపుకి వెళ్ళిపోయాడండి ఇంట్లో నడుచుకుంటూను. అక్కడ పెద్ద కళాయిలో సాంబార్ కాస్తున్నారు. ఎందుకు? తమిళులు సాంబార్ బాగా ఇష్టపడతారు. ఈ సాంబార్ కాస్తున్న పెద్ద ఢబారా గిన్నె ఉంది, అక్కడికి వెళ్ళి 2 చేతులతోనూ వేగంగా గిన్నెని కిందకు దోసేశాడు. అసలు ముందు వాళ్ళు వడ్డించుకునేది, మనం పప్పు ఎలా వడ్డించుకుంటామో వాళ్ళు సాంబార్ వడ్డించుకుంటారు అన్నంలో. ముందు వడ్డించే వంటకాన్నే పాడు చేసేశాడు. ఏదైనా అంటే మళ్ళీ మనకెందుకు అని అందరూ తిట్టుకున్నారు. తిట్టుకున్న తర్వాత ఆ గిన్నెని మళ్ళీ పైకెత్తుతూ ఉంటే, పడిపోయిన గిన్నెని లోపల చనిపోయిన ఒక నాగుపాము కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక శవం వెనకాల వెళ్తూ ఇంతమంది శవాల కింద మారకూడదని లోపలికి వచ్చి ఆ యొక్క గిన్నెని కోసేశాడు శేషాద్రి స్వామి. ఎంతటి అనుగ్రహం కల్పించాడురా అనేవారు. అంటే ఆయన ఏ పని చేసినా గొప్పదైనటువంటి తత్వం అందులో ఉండేది. అంతేకాదు ఒక్కొక్కసారి అరగంట సేపు ఆగకుండా నవ్వేవాడు. అంటే లోకం ఆయనకి నవ్వొచ్చేది వాళ్ళ చేష్టితాలు చూసి. ఒకసారి ఎవరు ఏది పెట్టినా సరే తినేవాడు కాదు. తినకపోవడం వినా ఎవరైనా ఏదైనా పెడితే తాను కొద్దిగా నోట్లో పాడేసుకుని మిగతావి అక్కడ ఉన్న జీవులకన్నిటికీ పెట్టేసేవాడు. ఎప్పుడు తినేవాడో ఎప్పుడు నిద్రపోయేవాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడూ మెలకుగానే ఉండేవాడు. అందరూ నిద్రపోతూ ఉంటే రాత్రులప్పుడు తాను ఒక్కడో అరుస్తూ వీధుల్లో, నిద్రపోకండి నిద్రపోకండి, యముడొస్తాడు యముడొస్తాడంటూ అరిచేవాడు. అంటే మృత్యు అనేటటువంటిది ఎప్పుడు చెంతనే ఉందని జాగరూకులుగా ఉండండి అని చెప్పడం, తెలుసుకుని ధర్మం వైపు నడవండి, భగవంతుడిని గుర్తించండి అని చెప్తున్నాడు అన్నమాట. అందరూ నిద్రించినప్పుడు యోగిని మెలకుగా ఉంటాడంటే అదే అర్థం. ఆయన అంతలాగా అరుణాచలంలో అందరికీ మమేకమయ్యాడు. ఆయన మహానుభావుడు అనేటటువంటి మాట. అయితే కొంతమంది ఇతడు పిచ్చివాడు అనుకున్నారు, కొంతమంది మహానుభావుడు అనుకున్నారు, కొంతమంది అనుకున్నారు ఇలాంటి మహానుభావుడిని మన ఊరు కూడా తీసుకువెళ్దాం అనుకున్నారు. అనుకుని ఏం చేశారంటే ఒకసారి బలవంతంగా పట్టుకుని ఆయన రైలు ఎక్కించారు. రైలు ఎక్కించి వేరే ఊరు తీసుకుపోతున్నారు. వేరే ఊరు తీసుకుపోతూ ఉంటే ఆయన నేను రానన్నాడు ససేమీర. అయినా బలవంతంగా ఎక్కించారు రైలు. ఆయన అరుణాచలం స్టేషన్ దగ్గర నుంచి రైలు వేగవంతంగా కదులుతోంది. కదులుతూ ఉండగా వేగం పుంజుకుంటోంది అన్న సమయంలో ఆ రైలు మించి కిందకు దూకేశాడు ఆయన. ఎదురుగుండా ఇంకో రైలు వస్తుంది. ఆ రైలు ఈయన్ని చూసి వెంటనే వాడు కూడా ఆఫ్ చేశాడు. అందులో నుంచి వాళ్ళు దిగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు, వీడు పోలీస్ స్టేషన్లో చెప్తానని ఆయన తీసుకువెళ్ళి రైల్లో ఎక్కించి ఆ రైల్లో తీసుకుపోతున్నారు. మళ్ళీ తీసుకుపోతూ ఉంటే రైలు ప్రారంభం అయితే కదలదే, ఆయన అందులోనే ఉన్నాడు, కదలట్లేదు. అయితే ఓహో ఈయన ఇక్కడి నుంచి రావడం ఈయనకి ఇష్టం లేదు, ముందు ఈయన దింపేయండి రా కిందకన్నాడు ఆ రైల్లో వాళ్ళు. అంటే ఆయన కిందకి దించేశారు. కిందకి దించిన వెంటనే ఆయన ఆ రైలుని ఇలా ఒక దెబ్బ వేసి ఇప్పుడు పోతుందిలే ముందరకి అన్నాడు. వెంటనే రైలు కదిలింది. అందువల్ల ఆయనకి అరుణాచలాన్ని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అరుణాచలంలోనే ఉన్నాడు ఆయన. అరుణాచలంలోనే శరీరాన్ని విడిచిపెట్టేంతవరకు ఆ యొక్క జీవితాన్ని నడిపాడు. అయితే ఆయనే గుర్తించాడండి. రమణ మహర్షి వారు వచ్చిన కొత్తల్లో అరుణాచలానికి అందరూ ఆయన తపస్సును ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఎవరికీ కనిపించకుండా ఆ పాతాళ లింగంలోకి వెళ్ళిపోయిన బాలుడు ఒకడు తపస్సు చేస్తున్నాడు, ఎవడో కాదు నేను అతన్ని కనిపెట్టాను, వచ్చి తీయండి అంటే మీకు ఎలా తెలుసు అక్కడ బాలుడు ఉన్నాడు అని అడిగారు ప్రజలు. అడిగితే ఆయన అన్నాడు, నేను పార్వతిని, నేను ఆదిశక్తిని, పరాశక్తిని, నా కొడుకు సుబ్రహ్మణ్యుడు బాధపడుతున్నాడు, లోపల కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, నలిగిపోతున్నాడు, నా కొడుకుని నేను తెలుసుకోలేనా ఎక్కడున్నాడో అన్నట్టు ఆయన.
అంటే అప్పుడు మౌనస్వామి తన శిష్యుల్ని పంపించి కొంతమంది ప్రజల్ని పంపించి ఆ అట్టలు కట్టేసింది తొడలన్నీ చర్మం అంతా కూడా ఆ అరుణాచలంలో తడి చెమ్మ మీద నేల మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఆయన్ని జాగ్రత్తగా తీసి పైకి తీసుకొచ్చారండి. ఎవరి వల్ల కనిపెట్టబడ్డాడు అంటే శేషాద్రి స్వామి వల్లే కనిపెట్టబడ్డాడు. అది పాతాళలింగం ఉన్నటువంటి స్థానం. ఆ యొక్క అరుణగిరిలో శేషాద్రి స్వామి వారు చేసినటువంటి గొప్ప గొప్ప లీలలన్నీ ఇన్ని కాదు. మహానుభావుడు, యోగి, అవధూత స్వరూపాన్ని పొందాడు ఆఖరికి. అందుకనే ఎవరు చనిపోయినా సరే అదిగో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆకాశంలో అంటూ చెప్తూ ఉండేవాడు అందరికీ కూడా. అందుకనే ఆ యొక్క శేషాద్రి స్వామి వారు ఒక దైవంగా భావన చేసి ఇంకా ప్రజలలో పిచ్చి పెరిగిపోతే ఏం చేస్తారు, ఈయనే దేవుడు ఈవిడే పరాశక్తి అనుకున్నారు అందరూ కూడా అరుణాచలంలో జనాలు. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని వెంటనే వాళ్ళు నమ్మేసి, వాళ్ళు నమ్మనంత వరకు ఒకలా ఉంటుంది వాళ్ళ యొక్క ధోరణి, నమ్మిన తర్వాత ఇంకోలా ఉంటుంది, హద్దు ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే శేషాద్రి స్వామి వారిని కూర్చోబెట్టి సహస్రఘటాభిషేకం చేశారు ఆయనకి. ఆయన అన్నాడు పాపం ఆయన, రే ఇన్ని బిందెలు నీళ్లు నాకు వేస్తే జలుబు చేస్తుందిరా, ఒళ్ళు పడిసం పడుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, శరీరం జ్వరం వస్తుంది, అర్థం చేసుకుంటారా అన్నాడు. వినలేదు వీళ్ళు ఎవరు కూడా. అందరూ కూడా తీసుకొచ్చి నీళ్లతో అభిషేకం చేసేశారు. ఆ ధోరణిలోనే ఆయనకి రోగం ఏర్పడి ఆ రోగం వల్ల కూడా ఆఖరికి శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆ శరీరం విడిచిపెట్టిన శేషాద్రి స్వామి వారి సమాధి ఇప్పటికీ రమణాశ్రమం పక్కనే ఉంటుంది, శేషాద్రి స్వామి ఆశ్రమం అని మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూడొచ్చు. ఆ శేషాద్రి స్వామి వారు గొప్పదైనటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు రమణ మహర్షి వారి జీవితంలో ఒక ప్రధాన పాత్రని పోషించారు. అందుకనే పరమేశ్వరుడు కారణజన్ముల్ని ఒక కార్యం కోసం భూమి మీద పుట్టిస్తూ ఉంటాడండి. అలాంటి మహానుభావుడు గణపతి కావ్యగంట గణపతి ముని, ఆయన్ని అమ్మవారు అనుగ్రహించింది. ఆవిడ్ని ఎలా అనుగ్రహించిందో కావ్యగంట గణపతి ముని ఈ దేవాలయంలో ఉన్న ఇంకా ప్రాకారాల్లో ఉన్న దేవాలయాలు ఏమిటో, మిగతా విశేషాలు ఏమిటో, రమణ మహర్షి యొక్క జీవితం అసలు ఈ ఆధ్యాత్మికత వైపుకి, ఈ యొక్క జ్ఞాన మార్గం వైపుకి ఎలా తిరిగిందో ఇవన్నీ కూడా రేపు సాయంత్రం మళ్ళీ 6:30 ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం రమణ మహర్షి జీవిత చరిత్రని ప్రారంభం చేసుకుందాం. నేను చెప్తాను, మీరు అందరూ కూడా చెప్పండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రణమ పార్వతీపదే హర హర మహాదేవ. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ.